Hello everyone. Good morning all of you. So welcome to the session of orientation session conducted by Rao's IAS Academy. సో ఈ రోజు మనం చూడబోయే సెషన్ ఏంటి అంటే డిగ్రీతో పాటు ఇంటర్తో పాటు సివిల్ సర్వీసెస్ అనేది ఎలా చదువుతారు అండ్ అలా చదవడం వల్ల మనకి ఉండే ఉపయోగాలు ఏంటి అన్నది ఈ రోజు సెషన్లో మనం చూడబోతున్నాం. సో వై ఇంటర్ ఆర్ డిగ్రీ విత్ ఐఏఎస్? సో చాలా మంది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇంటర్ తో పాటు లేదా ఇంటర్ లెవెల్ నుంచి డిగ్రీ స్థాయి నుంచి ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది చేస్తున్నారు. సో మనకు చూసుకుంటే ఇంతకు ముందు ఎంసెట్ కానీ లేదంటే ఐఐటికి కానీ ఏంటంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత మనకి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేవాళ్ళు. బట్ ఏంటంటే తర్వాత స్లోగా మనకి ఇంటర్మీడియట్ తో పాటుగానే మనకి ఏంటంటే ఇంజనీరింగ్ మెడికల్ ఎంట్రన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో అలాగే ఏంటంటే మనకి స్కూల్ లెవెల్ నుంచి ఐఐటి జేఈ ప్రిపరేషన్ అన్నది ఎలా స్టార్ట్ చేయడం అన్నది ఏంటంటే జరిగింది. అలాగే ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకి ఏంటంటే ఇంటర్ లేదా డిగ్రీతో పాటుగానే మనకి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కి లేదంటే సివిల్ సర్వీసెస్ కి మనకి ఏంటంటే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అండ్ జనాలు కూడా ఏంటంటే పీపుల్ ఆర్ వెరీ మచ్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ నౌ డేస్. ఎందుకు అని చూసుకుంటే కనుక మనకి డిగ్రీ లేదా ఇంటర్తో పాటు మనకి సివిల్ సర్వీసెస్ చేసుకోవడం అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం ఒకసారి. సో డిగ్రీతో పాటు ఇంటర్తో పాటు సివిల్ సర్వీసెస్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే సాధారణంగా అందరూ ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత బయటకు వస్తారు. సో డిగ్రీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి ఏంటంటే ఏం చేయాలని చెప్పి అప్పుడు సివిల్స్ ప్రిపేర్ చేయడం చాలా మంది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ దిస్ ప్రాసెస్ ఏమవుతుంది అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆ ప్రిపరేషన్ మీద పట్టు తెచ్చుకొని వాళ్ళ ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చే వరకు ఇంచుమించుగా 1 నుంచి 2 సంవత్సరాల దాకా అవుతుంది. సో ఇలాగేంటంటే వాళ్ళ కెరియర్ లో చాలా వరకు ఏజ్ అన్నది ఏంటంటే ఒక 1 or 2 to 3 years అన్నది వేస్ట్ అవుతుంది. సో ఇలాగ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి గాను మనకి ఏంటంటే డిగ్రీతో పాటుగా లేదా డిగ్రీలో మనకి బిఏ కోర్స్ తో పాటు సివిల్ సర్వీసెస్ ఇలాగ డిగ్రీ ఎనీ డిగ్రీ బిఏ అనే కాదు ఏది తీసుకున్నా సరే మనకి ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ప్యారలల్ గా సైడ్ లైన్ లో అనేది చేసుకుంటూ ఉంటే గనక బై ద ఎండ్ ఆఫ్ ద డిగ్రీ అంటే మీ థర్డ్ ఇయర్ అయ్యేసరికి మీకు డిగ్రీ అయిపోయేసరికి ఏంటంటే ఇంకా ఎలిజిబిలిటీ రాదు, మీకు ఇంకా ఏంటంటే 1 year ఉంటుంది. సో ఆ ఇయర్ లో ఏంటంటే ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని బై ద టైమ్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ డిగ్రీ మీరు డిగ్రీ నుంచి బయటకు వచ్చే టైంకి మీరు అటెంప్ట్ ఇస్తే గనక ఇఫ్ యు ఆర్ ఇన్ టు సర్వీసెస్ ఎస్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు సర్వీసెస్ దెన్ యూ విల్ రీచ్ ద పోస్ట్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ బై ద ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్. అంటే మీరు ఎర్లీగా స్టార్ట్ అయితే హయ్యర్ పొజిషన్ కి వెళ్ళడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద లేట్ గా మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి లేట్ గా సర్వీసెస్ లోకి ఎంటర్ అయిన వాళ్ళకి ఏంటంటే దేర్ విల్ నాట్ బి సో వాట్ ఇస్ ఏ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రమోటెడ్ టు ద హయ్యర్ లెవెల్. అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిఎంఓ అన్నది చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇంత లెవెల్ కి క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్ కి రీచ్ అవ్వాలి అంటే యూ షుడ్ గెట్ ఇన్ టు ద సర్వీస్ ఎట్ ఎ వెరీ ఎర్లియర్ ఏజ్. సో మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే 32 years అనేది ఓపెన్ కేటగిరీకి హయ్యర్ ఏజ్ లిమిట్. ఆ ఏజ్ లో ఎంటర్ అయితే మీకు హయ్యర్ లెవెల్లో క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్ కి రీచ్ అవ్వడానికి ఏంటంటే ఇట్ విల్ టేక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రీచ్ దట్ హయ్యర్ లెవెల్ ర్యాంక్. ఫైన్. సో అందుకని ఏంటంటే మనకి ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలి, సర్వీసెస్ లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే దీర్ఘకాలిక ప్రణాళిక అన్నది వేసుకోవాల్సి ఉంటుంది. సో అదేంటంటే డిగ్రీ ఇంటర్ తో పాటుగా మనకి ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ అనేవి స్లోగా చదువుతూ ఫెమిలియరైజ్ చేసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఏంటంటే ఈజీ అవుతుంది అండ్ మన చాలా టైం సేవ్ అవుతుంది. ఫైన్. సో యూపీఎస్సి సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కండక్ట్ చేస్తుంది. అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ అది ఇండిపెండెంట్ గా ఫంక్షన్ అవుతుంది. సో సివిల్ సర్వీసెస్ ఇఫ్ యూ సీ ఫైన్. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ఏంటంటే మనకి యూపీఎస్సీ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఈ యూపీఎస్సీ అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మాత్రమే కాకుండా చాలా మందికి ఈ ఎగ్జామ్ ఒకటే తెలుసు, వేరే ఎగ్జామ్స్ కొంతమందికి మాత్రమే తెలిసిన వాళ్ళు ఉంటారు. సో ఆ ఎగ్జామ్స్ గురించి కూడా ఈ రోజు మనం ఏంటి అనేది చూద్దాం. ఫైన్. ఫస్ట్ సో యూపీఎస్సీ అనేది ఏంటంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పాం. అది కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఇదిగోండి మీ ఎదురుగుండా ఉన్నాయి, మీరు చూస్తే గనక. ఫైన్. సో ఈ ఎగ్జామ్స్ ఏంటి అనేది 1 by 1 విల్ బి సీయింగ్. సో ఫస్ట్ ఇంటర్ లెవెల్లో ఫస్ట్ మనం చూడడం స్టార్ట్ చేద్దాం. ఫైన్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే వెన్ యూ సీ ఎన్డిఏ ఆర్ ఎన్ఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ. సో ఇంటర్ లెవెల్లో ఏంటంటే మనకి ఎంసెట్ ఏఐట్రిపుల్ జేఈ ఈ ఐఐటి ఎగ్జామ్స్ ఎలాగైతే రాస్తామో అలాగే మనకి ఏంటంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆర్ నేవల్ అకాడమీ ఎగ్జామ్ అనేది మనం రాస్తాం. సో ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏంటంటే
ఫోర్సెస్ అంటే డిఫెన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటిల్లో ఏంటంటే మీరు వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజెస్ లేదా డిగ్రీ కాలేజెస్ లో చదివిన తర్వాత ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ అవుట్ ఆఫ్ దట్ కాలేజ్ యూ విల్ బి రిక్రూటెడ్ ఇన్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఇలాగ మనకి ఏంటంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆర్ నావల్ అకాడమీ ఎగ్జామ్ జరుగుతుంది. దీని ఎలిజిబిలిటీ ఏమొచ్చి ఇంటర్మీడియట్. ఇది కూడా ఏంటంటే యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. అండ్ ఒక అడ్వాంటేజ్ ఈ ఎగ్జామ్ తో ఏంటి అంటే మనం చూసుకుంటే కనుక ఈ ఎగ్జామ్ అనేది సంవత్సరంలో 2 సార్లు అంటే ఇయర్లీ ట్వైస్ ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎస్, ఇయర్లీ ట్వైస్ ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతుంది. సో ఇది ఏంటంటే డిఫెన్స్ ఫోర్సెస్ లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ లోనే మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ దీనికి మనకి సివిల్ సర్వీసెస్ కి చూసుకుంటే కామన్ గా ఉండేది ఏంటంటే జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ అంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్ ఇలాగ ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంచుమించుగా అన్ని ఎగ్జామ్స్ కి కామన్ గా ఈ సిలబస్ ఉంటుంది. సో ఇంటర్ లెవెల్ నుంచి మీరు ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు కావాలి అనుకుంటే ఈ ఎగ్జామ్ కూడా, ఈ 2 ఎగ్జామ్స్ కూడా మనకి ఈ ఎగ్జామ్స్ లో ఏదైనా రాసుకోవచ్చు. ఫైన్. సో వన్ బై వన్ ఐ విల్ బి టెలింగ్ అబౌట్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఎన్డీఏ గురించి చూసాం కదా. నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ గురించి మనం ఎలాగ తర్వాత మాట్లాడతాం. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మాత్రమే కాకుండా ఈ అదర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయని చెప్పాం కదా. అందులో ఇంకొక ఎగ్జామ్ ఏంటంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్. సో ఫారెస్ట్ సర్వీసెస్ అన్నది ఏంటంటే ఎస్పెషల్లీ మిమ్మల్ని ఫారెస్ట్ జోన్స్ ఉంటాయి కదా, ఆ రీజన్స్ లో ఎక్కడెక్కడ ఫారెస్ట్ ఉన్నాయో అక్కడ మిమ్మల్ని పోస్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత. అండ్ మీరు చూసుకుంటే కనుక ఈ సివిల్ సర్వీసెస్ కి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కామన్ గా జరుగుతుంది. అంటే రెండిటికి కలిపి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒకటే. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఏంటంటే రెండిటికి విడివిడిగా జరుగుతుంది. ఫైన్. సో ఇలా మనకి ఏంటంటే ఈ 2 ఎగ్జామ్స్ మీరు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలో ఇది కూడా ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. అంటే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ ఇన్ టు దిస్. ఓకే. బట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఏంటంటే మెయిన్స్ లో మనకి ఒక ఆప్షనలే ఉంటుంది. ఇంతకు ముందు 2 ఆప్షనల్స్ ఉండేవి, ఇప్పుడు ఏంటంటే దాన్ని తీసేసి ఒక ఆప్షనలే పెట్టారు. బట్ ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే మీకు 2 ఆప్షనల్స్ అనేవి ఉంటాయి. ఫైన్. నెక్స్ట్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటే మనకి పారామిలిటరీ ఫోర్సెస్ అని చెప్పి పిలుస్తారు. సశస్త్ర సీమా బల్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఇండో టిబిటియన్ పోలీస్ ఫోర్స్. ఫైన్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఇలాగ మనకి ఏంటంటే చాలా ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఇలా మనకి ఏంటంటే చాలా పారామిలిటరీ ఇది అనేవి ఉన్నాయి మనకి సిఏపిఎఫ్ లో. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు సిఏపిఎఫ్ ఎగ్జామ్ రాస్తే కనుక చాలా మందికి ఏంటంటే యూనిఫామ్ వేసుకోవాలని కోరుకుంటుంది. ఫైన్. ఎస్, యూనిఫామ్ వేసుకోవాలని కోరుకుంటుంది. సో యూనిఫామ్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి అంటే ఒకటి మనకి డిఫెన్స్ సర్వీసెస్, లేదంటే సివిల్ సర్వీసెస్ లో ఐపీఎస్. ఫైన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇన్ కంపారిజన్ టు దట్ సిఏపిఎఫ్ లో కూడా ఏంటంటే మనకి యూనిఫామ్ సర్వీసెస్ కిందే విల్ బి సేయింగ్. సిఏపిఎఫ్ కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ సర్వీస్ లో మనకి ఏంటంటే ఈ పారామిలిటరీలో పోస్ట్ అయినప్పుడు డిఫరెంట్ స్టేట్స్ ఆ సర్వీసెస్ కి మెయిన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ యూ విల్ బి రిక్రూటెడ్ అండ్ ట్రైన్డ్ ఇన్ దోస్ రీజియన్స్ అండ్ యూ విల్ బి పోస్టెడ్ ఇన్ దోస్ రీజియన్స్ ఓన్లీ. ఫైన్. ఇలా సిఏపిఎఫ్ ఏంటంటే ఇట్ ఈస్ అనదర్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ వేరింగ్ యూనిఫామ్. ఓకే, యూనిఫామ్ సర్వీసెస్ కి. నెక్స్ట్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్. సో ఇక్కడ మనకి ఎన్డీఏ చూసాం కదా. ఎన్డీఏ అనేది ఏంటంటే ఇంటర్ లెవెల్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అంటే ఇంటర్మీడియట్ అనేది ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా. వాళ్ళే డిగ్రీ చదివించి మీకు సెలెక్ట్ అయిన తర్వాత డిగ్రీ చదివించి మీకు ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో వీటిలో ఏంటంటే దే విల్ బి గివింగ్ యూ ద పోస్టింగ్స్. ఫైన్. నెక్స్ట్ సిడిఎస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్. ఈ ఎగ్జామ్ కూడా ఏంటంటే సంవత్సరంలో 2 సార్లు జరుగుతుంది. ఫైన్. సో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ఏంటంటే ఆఫ్టర్ డిగ్రీ. దీని ఎలిజిబిలిటీకి వచ్చేసరికి ఏంటంటే వీ విల్ బి సీయింగ్ డిగ్రీ యాజ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్. ఫైన్. ఇలాంటి ఈ సిడిఎస్ మనకి క్వాలిఫై అయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అని చెప్పి పిలుస్తారు దాన్ని, సర్వీస్ సెలక్షన్ బోర్డ్. ఆ ఇంటర్వ్యూ దాటిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ లో వచ్చిన వాళ్ళని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో రిక్రూట్ చేసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ గా ఏంటంటే దే విల్ బి పోస్టెడ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఫైన్. ఇలాగ కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎన్డీఏ ఎగ్జామ్ తర్వాత సిడిఎస్ ఎగ్జామ్ అనేది ఏంటంటే దే విల్ బి డూయింగ్ ఇట్. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి ఏంటంటే 2 సార్లు వస్తుంటాయి. చాలా మంది ఏంటంటే ఎస్ఐ జాబ్ ప్రిపేర్ అవ్వాలి లేదా యూనిఫామ్ వేసుకోవాలని చాలా ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటారు. బట్ ఏంటంటే స్టేట్ లెవెల్కి వచ్చేసరికి ఏంటంటే ఎస్ఐ లెవెల్ జాబ్స్ అనేవి నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్ గా రావు. బట్
దే ఆర్ ఆస్పైరింగ్ టు వేర్ యూనిఫామ్ అండ్ దే ఆర్ వాంట్ టు గో ఇన్ టు ద సర్వీసెస్. అలాంటి వాళ్ళకి ఈ ఎన్డీఏ కానీ లేదా ఈ కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ కానీ లేదా ఈ సిఏపిఎఫ్ కానీ ఏంటంటే చాలా మంచి ఆపర్చునిటీస్, ఆల్టర్నేటివ్స్ స్టేట్ లెవెల్ కన్నా ఏంటంటే సెంట్రల్ లెవెల్ జాబ్స్ ఇవి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మేము స్ట్రెస్ చేయదలుచుకున్న పాయింట్ ఏంటంటే దీనికి ఈ రెండింటికి కూడా ఏంటంటే డిఫెన్స్ ఎగ్జామ్స్ రెండింటికి కూడా ఏంటంటే సంవత్సరంలో 2 సార్లు నోటిఫికేషన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. ఫైన్, నెక్స్ట్ వీటి గురించి చూద్దాం. ఇవి ఏంటంటే డిగ్రీ స్పెసిఫిక్ ఎగ్జామినేషన్స్, అంటే ఇది ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కాదు. సో పర్టికులర్ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే వీటికి ఎలిజిబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని చెప్పి అంటాం. సో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అన్నది ఏంటంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ రాయొచ్చు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనేవి. ఫైన్, నెక్స్ట్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్. సో జియాలజీ లేదా ఈ జియో సైన్స్ అన్నది ఏంటంటే ఒక డిసిప్లిన్ అనేది మనకు ఉంది. ఆ డిసిప్లిన్ లో బిఎస్సి ఎంఎస్సి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదా ఆ డిసిప్లిన్ కి సంబంధించి చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దోస్ పీపుల్ కెన్ గెట్ ఇన్ టు ద జియో సైంటిస్ట్ ఫీల్డ్ బై రైటింగ్ దిస్ ఆర్ క్లియరింగ్ దిస్ ఎగ్జామ్. జియో సైంటిస్ట్ ఎగ్జామ్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ ఆర్ స్టాటిస్టికల్ సర్వీసెస్. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు తెలిసిన డేటా ప్రకారంగా మీరు ఎక్కడైనా మీకు కావాలంటే ఎక్కడైనా వెరిఫై కూడా చేయొచ్చు. మనకి ఇండియాలో ఏంటంటే మ్యాథమెటిషియన్స్ స్టాటిస్టిషియన్స్ అంటే మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళకి ఏంటంటే దేర్ ఈస్ ఎ షార్టేజ్ యాక్చువల్లీ. అంటే వాళ్ళకి కావాల్సినంత రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ద universities or education institutions are not producing. Why? Because most of the people are switching towards the corporate sector or any other kind of what is a private job. ఫైన్, సో ఇక్కడ ఏంటంటే చాలా మంచి స్కోప్ ఉంటుంది. ఏంటంటే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఆర్ స్టాటిస్టికల్ సర్వీస్ లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే యూ విల్ బి రైటింగ్ దిస్ ఎగ్జామ్. ఇక్కడ డిగ్రీ స్పెసిఫిసిటీ వచ్చేసరికి ఏంటంటే మీ గ్రాడ్యుయేషన్ ఫీల్డ్ లో ఎకనామిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కింద ఉండాలి. సో ఎకనామిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఇవేంటంటే యూ షుడ్ బి హ్యావింగ్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్ ఇన్ యువర్ డిసిప్లిన్. ఫైన్, ఓకే. నెక్స్ట్ ఇందులో సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీకు గవర్నమెంట్ యొక్క లెక్కల్ని లేదా గవర్నమెంట్ యొక్క స్పెండింగ్స్ అంటే రెవెన్యూని ఎక్స్పెండిచర్ని ఏంటంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడానికి మనకి అండ్ వాళ్ళు కరెక్ట్గా స్పెండ్ చేస్తున్నారా లేదంటే ఏమైనా మిస్ క్యాలిక్యులేషన్స్ చేసి ఏమైనా రాంగ్ గా స్పెండింగ్ చేస్తున్నారా అని చెప్పడానికి ఏంటంటే దెర్ ఇస్ అన్ ఆర్గనైజేషన్. సో దట్ ఈస్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ బాడీని కాగ్ అని చెప్పి పిలుస్తాం, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ యొక్క వచ్చే డబ్బుల్ని కానీ గవర్నమెంట్ ఖర్చు పెట్టే విధానాన్ని కానీ ఏంటంటే చూసి ఆడిట్ చేస్తారు. సో అలాంటి ఆర్గనైజేషన్స్ లో నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ లో ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ లో you will be posted and you will be working in that kind of organizations. So CAG is a constitutional body, right? Next, combined medical services. So medical services లోకి వచ్చిన వాళ్ళు మీరు చూసుకుంటే కనుక if you see fine, మెడికల్ సర్వీసెస్ లోకి వచ్చిన వాళ్ళు మీరు చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ ఎగ్జామ్ రాయొచ్చు. అంటే డైరెక్ట్ గా ఏంటంటే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ లో ఏంటంటే గవర్నమెంట్ సర్వీసెస్ లో ఎస్పెషల్లీ ఆర్మీలో అనే తర్వాత నేవీ ఎయిర్ ఫోర్స్ అనే కాకుండా ఏంటంటే మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉంటాయి కదా, వీటిల్లో మీరు ఏంటంటే డాక్టర్ కింద పీపుల్ కెన్ గెట్ సెలెక్టెడ్. సో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి కూడా ఏంటంటే యూపీఎస్సీలో ఒక ఎగ్జామ్ ఉంది అని చెప్పడమే ఇక్కడ మా ఉద్దేశం. ఓకే, ఎస్. నెక్స్ట్, ఓకే. సో నౌ మనం ఏంటంటే ఇంటర్ తో పాటుగా ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఇంటర్ లెవెల్లో మనం ఏ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్స్ అనేవి ఏ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు అన్న దాని గురించి మనం ఇప్పుడు చూస్తాం. సో ఇంటర్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మనకి నార్మల్ గా తెలిసింది ఏంటంటే ఎంసెట్, ఐఐటి, జేఈ, ఏఐట్రిపుల్ ఇలాంటి ఎగ్జామ్స్ గురించి మాత్రం వి విల్ బి నోయింగ్, రైట్? సో ఇంటర్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మీకు ఆల్రెడీ ఈ ఆపర్చునిటీ ఎన్డీఏ గురించి చెప్పాం. దాని తర్వాత ఐపీ మ్యాట్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ ఏంటంటే ఐఐఎంస్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫీల్డ్ లో ఏంటంటే వెళ్ళాలనుకున్న వాళ్ళకంటే చాలా మంది ఏంటంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేస్తారు కదా. సో ఎంబీఏ అన్నది ఏంటంటే ఇన్ జనరల్ గా ఏ స్ట్రీమ్ నుంచి వెళ్ళిన వాళ్ళైనా చేయొచ్చు జనరల్ అడ్మినిస్ట్రేషన్ కి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఐపీ మ్యాట్ లో వచ్చేసరికి ఏంటంటే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇందులో ఏంటంటే మేనేజ్మెంట్ కి కావాల్సిన సబ్జెక్ట్స్ అన్ని కూడా ఏంటంటే ఇంక్లూడ్ చేసి దాన్ని ఒక టైలర్ మేడ్ ప్రోగ్రామ్ కింద ఏంటంటే కొన్ని ఐఐఎంస్ అనేవి అందిస్తున్నాయి. సో అలాగంటే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కింద ఉంటుంది. ఇంటర్ లెవెల్లో మీరు ఐపీ మ్యాట్ కనుక రాస్తే ఐఐఎంస్ లాంటి రెప్యూటెడ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో మీరు గ్రాడ్యుయేషన్ అనేది చేయొచ్చు. అండ్ అలాగే అంటే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అన్నారు కాబట్టి మీ గ్రాడ్యుయేషన్ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి మీరు బయటకు వస్తారు.
సో బై ద టైమ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ యూ విల్ బి హ్యావింగ్ a lot of opportunities in all the sectors. నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ క్లాట్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అని చెప్పి పిలుస్తారు దీన్ని. కామన్ లా అడ్మిషన్ టెస్ట్. సో మనకి ఏంటంటే లీగల్ ఫీల్డ్ అంటే న్యాయ విద్య అని చెప్పి మనకి అందరికీ తెలుసు. లాయర్స్ ఉంటారు, జడ్జెస్ ఉంటారు, లీగల్ ఆఫీసర్స్ ఉంటారు, జుడిషియరీలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇలా ఏంటంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అన్నది ఏంటంటే ఇంటర్ లెవెల్లో మనం రాయొచ్చు ఇంటర్ చదువుతున్న వాళ్ళు. సో ఇంటర్ చదువుతున్న వాళ్ళకి ఏంటంటే ఇది రాసిన తర్వాత మీకు ఏంటంటే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏంటంటే లాలో ఈ ఎగ్జామ్ రాస్తే ఈ ఎగ్జామ్లో అంటే 3 years ప్రోగ్రామ్ అన్నది లేదు. సో 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది లాలో మీకు ఉంటుంది. అంటే ఇంటర్ తో పాటుగా మీకు ఏంటంటే ఇంటర్ 2 years అండ్ యువర్ లా డిగ్రీ కోర్స్ 3 years. సో మొత్తంగా ఏంటంటే కంప్లీట్లీ యూ విల్ బి కమింగ్ అవుట్ విత్ ఏ లా గ్రాడ్యుయేషన్ డిగ్రీ. ఫైన్, క్లాట్. నెక్స్ట్ ఎస్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అని చెప్పి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్ లెవెల్లో. ఇది చాలా మందికి ఈ మధ్య కాలంలో అవగాహన వచ్చింది, బట్ ఎర్లియర్ ఏంటంటే ఇది చాలా మందికి తెలియదు. సో సిహెచ్ఎస్ఎల్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇంటర్ లెవెల్ క్వాలిఫికేషన్ అంటే మీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింది, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది అంటే గనక యూ క్యాన్ సో ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది అంటే కనుక మీరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఇందులో మెయిన్ గా ఏంటంటే మనకి బేసిక్ అర్థమెటిక్, తర్వాత రీజనింగ్, అలాగే ఏంటంటే ఇంగ్లీష్, తర్వాత కొంచెం జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ దగ్గరకు వచ్చేసరికి మీకు మెయిన్ ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఇవి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఇంటర్ లెవెల్లో మనకి ఏంటంటే జాబ్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఎగ్జామ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఫైన్. నెక్స్ట్ సియుఈటి అని చెప్పి పిలుస్తారు. సియుఈటి అంటే ఏంటి చూద్దాం. సో సెంట్రల్ యూనివర్సిటీ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పి పిలుస్తారు దీన్ని, సెంట్రల్ యూనివర్సిటీ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఇది ఏంటండి ఈ టెస్ట్ అంటే మీకు చూసుకుంటే కనుక నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే యూనివర్సిటీస్ ఉంటాయి కదా, బెనారస్ హిందూ యూనివర్సిటీ, అలహాబాద్ యూనివర్సిటీ, ఇలాగా మనకి ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ, ఒస్మానియా యూనివర్సిటీ. సో మెనీ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఆర్ దేర్ ఆల్ ఓవర్ ద కంట్రీ. మనకు తెలిసిన యూనివర్సిటీలో ఒక 4-5, బట్ ఇన్ జనరల్ గా ఏంటంటే దేశం మొత్తం మీద ఇలాగా యూనివర్సిటీస్ అనేవి చాలా ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్ లో మనకి గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చెయ్యాలి అని అనుకుంటే అంటే డిగ్రీ లెవెల్లో ఎంట్రీ ఉంది, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా మనకి ఇందులో ఎంట్రీ ఉంటుంది. సో సియుఈటి అనేది ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీ ఎలిజిబిలిటీ టెస్ట్. దీంట్లో ఏంటంటే ఇంటర్ చదివిన వాళ్ళు ఈ ఎగ్జామ్ కనుక రాస్తే ఇందులో ఏంటంటే మీకు రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో దేశం మొత్తంలో వాటిల్లో మీరు అడ్మిషన్ పొందొచ్చు డిగ్రీకి. ఫైన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డిగ్రీ విత్ సివిల్ సర్వీసెస్. సో డిగ్రీ విత్ సివిల్ సర్వీసెస్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ చేస్తే ఏంటి ఉపయోగం అంటే వన్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఈజ్ టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంచుమించుగా చాలా మంది 4-5 ఏళ్ళు ఈ ప్రిపరేషన్ లో వేస్ట్ చేస్తారు. సో ఆ 2-3 ఏళ్ళు మీరు డిగ్రీతో పాటుగా మీరు సీరియస్ గా ఈ ప్రిపరేషన్ అనేది ప్యారలల్ లైన్ లో తీసుకెళ్తే గనక బై ద ఎండ్ ఆఫ్ యువర్ డిగ్రీ యూ క్యాన్ రైట్ దిస్ ఎగ్జామ్. అండ్ మోస్ట్లీ ఇన్ 3 years నుంచి మీరు చదువుతున్నారు కాబట్టి మీకు ఒక కరెక్ట్ గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ అనేది ఎగ్జామ్ చాలా అవసరం. సో ఆ గైడెన్స్ గనక మీరు ఉంటే 3 years మాతో పాటు డిగ్రీ చదివి డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ 2 attempts లో మోస్ట్లీ మాక్సిమం సినారియో చెప్తున్నాను, 2 attempts లో యూ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామ్. ఓకే, సో యూ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామ్. సో దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్. మీన్స్ ఇంటర్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మీరు ఏమేమి చేయొచ్చు అన్న దాని గురించి ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఫైన్. నెక్స్ట్ సో డిగ్రీ విత్ సివిల్ సర్వీసెస్. సో డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ చదివి చేస్తే మనకి ప్రిపరేషన్ అనేది చేస్తే ఇంకా ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏమేమి ఎగ్జామ్స్ రాయొచ్చు. సో సివిల్ సర్వీసెస్ చదివితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఒకటే రాస్తాము, అది రాకపోతే ఏమవుతుంది అంటే చాలా మందికి ఏంటంటే మనకి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, అవి ఎందుకు ఏంటి అనేది మనం తర్వాత డిస్కస్ చేస్తాం. సో దాంట్లో సక్సెస్ రేట్ అనేది మనం మాక్సిమైజ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి కూడా ఐ విల్ బి డీలింగ్ విత్ యూ. ఫైన్.
డిగ్రీ విత్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్, డిగ్రీ చదువుతూ మీకు ఏంటంటే ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేస్తే మీరు 3 ఏళ్ళు ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ని చదువుతూ ఉంటారు. ఆ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ని చదివిన తర్వాత మీరు ఏంటంటే ఒకటి యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అయితే అలాగా రాస్తారు. అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ రాయాలనుకున్న వాళ్ళు కూడా ఏంటంటే యూ కెన్ రైట్ దిస్ ఎగ్జామ్. దానికి కూడా జనరల్ స్టడీస్ సిలబస్ మీకు కామన్ గా ఉంటుంది కొంత. నెక్స్ట్, ఈ సిఏపిఎఫ్ గురించి మనం ఆల్రెడీ చెప్పాం. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పారామిలిటరీలో మీరు డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంక్ అంటే డిఎస్పీ ర్యాంక్ లో మీరు రిక్రూట్ అవుతారు సిఏపిఎఫ్ లో, పారామిలిటరీ ఫోర్సెస్ లో. నెక్స్ట్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, ఇది రాస్తే మీరు లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ లో ఏంటంటే యూ విల్ బి రిక్రూటింగ్ ఇన్ ద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ ఆ లెవెల్లో ఈక్వలెంట్ ర్యాంక్స్ మనకి నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఏవైతే ఉంటాయో అందులో యూ విల్ గెట్ రిక్రూటెడ్. ఫైన్, దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్ విత్ డిగ్రీ విత్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్ తో పాటుగా మీరు ఈ ఎగ్జామ్స్ అనేవి రాయొచ్చు. క్లియర్? నెక్స్ట్, ఓకే. సో చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తారంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్ సర్వీసెస్ అంటే ఏపీపీఎస్సీ, మన ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ అయితే, సో ఈ ఎగ్జామ్స్ కూడా మన వాళ్ళు ఏంటంటే ప్రిపేర్ అవుతుంటారు. దానికి కూడా యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి లేదా టీఎస్పీఎస్సీకి ఏంటంటే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సొసైటీ, ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా ఏంటంటే మనకి కామన్ గా ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ స్టేట్ కి సంబంధించిన హిస్టరీ ఒకటి, జాగ్రఫీ ఒకటి ఎక్స్ట్రాగా చదవాల్సి ఉంటుంది. అది తప్పితే మిగిలిన సిలబస్ అంతా మోర్ ఆర్ లెస్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ సిలబస్ తో మనకు ఓవర్లాప్ అవుతుంది. సో మీరు డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ చేయడం వల్ల, చదవడం వల్ల మీకు ఏ ఉపయోగం ఉంది అంటే మీరు యూపీఎస్సీలో ఈ ఎగ్జామ్స్ తో పాటుగా స్టేట్ లెవెల్లో ఈ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు రాయొచ్చు. అండ్ ఈ ఎగ్జామ్స్ తో మనకి ఒక ఇబ్బంది అయితే ఉంది, ఏంటంటే నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం రావు. సో చాలా మంది ఏంటంటే డిగ్రీ చదువుతున్న వాళ్ళు మీరు ఏం చేస్తారని అడిగితే మేము గ్రూప్ 1 ప్రిపేర్ అవుతాం, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాం అని చెప్పి అంటారు. బట్ ఆ నోటిఫికేషన్స్ అనేవి ఏంటంటే మనకి రెగ్యులర్ గా రావడం అనేది జరగదు. అండ్ ఈ నోటిఫికేషన్స్ అయితే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తాయి. ఇందులో మీకు ఏంటంటే ఎటువంటి వాట్ ఇస్ ఏ హర్డిల్స్ లేవు. ఫైన్, ఇలాగ ఏంటంటే మీకు యూపీఎస్సీ డిగ్రీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది చేస్తే గనక మీకు స్టేట్ సర్వీసెస్ కూడా రాసుకోవచ్చు. సో మీరు ఈ యొక్క ప్రిపరేషన్ తో ఇన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు. నెక్స్ట్, తర్వాత చాలా మంది ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఇది కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే, బట్ ఇవంతా సర్వీసెస్ కేటగిరీలోకి వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్నది ఏంటంటే చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఇందాక మనం చూసుకున్న ఒక ఎగ్జామ్ ఏంటి అంటే ఇఫ్ యూ సీ దిస్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అని చెప్పి చెప్పాం. ఆ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కాకుండా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని, ఇంకా సిఏపిఎఫ్ లో ఎస్ఐ అండ్ ఏఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో పోస్టులు కూడా ఏంటంటే వాళ్ళు తీస్తారు. ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ అనేది మనకి ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎస్ఎస్సి వెబ్సైట్ లోకి వెళ్తే ssse.nic.in ఎవ్రీ ఇయర్ యాన్యువల్ క్యాలెండర్ పెడతారు. అంటే వాళ్ళు చెప్పిన డేట్ కి వచ్చే సంవత్సరంలో ఆ పర్టికులర్ డేట్ రోజు నోటిఫికేషన్ రావడం, ఆ పర్టికులర్ డేట్ రోజు ఎగ్జామ్ జరగడం, అండ్ రిజల్ట్ కూడా ఏంటంటే ఇన్ టైంలో ఇస్తారు. ఆ సంవత్సరంలోనే ఆ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫైన్, ఇలాగ ఏంటంటే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనకి రాసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫైన్. సో డిగ్రీ అయిపోయింది, మేము ఇంకా హయ్యర్ స్టడీస్ చదవాలనుకుంటున్నాం అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా మీరు చూసుకుంటే సి వే ఫార్వర్డ్ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్. సో పోస్ట్ హలో గ్రాడ్యుయేషన్, ఎస్, పోస్ట్ హలో గ్రాడ్యుయేషన్ అనేది భాగ్య వాళ్ళ పేరెంట్స్ అండి.
ఓకే. సో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏంటంటే దీని స్కోర్ కి వ్యాలిడిటీ ఉంటుంది యూజీసీ నెట్ కి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. తీసాను, అన్మ్యూట్ చేస్తాను. ఓకే. సో యూజీసీ నెట్ అండ్ జేఆర్ఎఫ్ ఈ ఎగ్జామ్ మనకి ఏంటంటే రాసిన తర్వాత మీకు స్కోర్ ఇస్తారు. ఆ స్కోర్ ఇస్తే దాంట్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఆ స్కోర్ కి వ్యాలిడిటీ ఉంటుందని చెప్పాను కదా, ఆ స్కోర్ యూస్ చేసుకొని అయితే మీరు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి అప్లై చేసుకోవచ్చు, లేదా ఈ నెట్ స్కోర్ ని యూస్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే టీచింగ్ పొజిషన్స్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఈ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఆ యూనివర్సిటీస్ లో మీరు లెక్చరర్స్ కింద ప్రొఫెసర్స్ కింద ఏంటంటే టీచింగ్ ఫ్యాకల్టీస్ కింద మనం జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందులో యూజీసీ నెట్ స్కోర్ యూస్ చేసుకొని. సో వేకెన్సీస్ అనేవి పడినప్పుడు వాటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలా అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే యూ హ్యావ్ టు గో త్రూ అన్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ అనేది జరిగిన తర్వాత మనకి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఫైనల్ గా సెలెక్ట్ చేసి యూ విల్ బి అపాయింటెడ్ యాజ్ ప్రొఫెసర్స్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ ద యూనివర్సిటీస్. ఫైన్. నెక్స్ట్. సో ఇవి కాకుండా మనకి ఇంకా ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. చాలా మందికి ఈ విషయం ఐ థింక్ యూ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మే నాట్ బి నోయింగ్, చాలా మందికి తెలియకపోవచ్చు. అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ అని, మణిపాల్ యూనివర్సిటీ అని, ఇలాగ మల్టిపుల్ చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మనకు ఉన్నాయి. ఇలాంటి యూనివర్సిటీస్ లో కూడా ఏంటంటే మీకు ఈ స్కోర్ ఉంది అంటే మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది స్కోర్ కనుక మీకు ఉంటే యూ కెన్ ఆల్సో గెట్ రిక్రూటెడ్ ఇన్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ టాప్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ చేసిన తర్వాత ఇఫ్ యూ కెన్ రైట్ దిస్ ఎగ్జామ్, మీరు ఎక్కడ చేసినా సరే ఈ ఎగ్జామ్ అనేది యూజీసీ నెట్ అనేది రాసుకోవచ్చు. అది రాసుకున్న తర్వాత ఐదర్ యూ కెన్ గెట్ రిక్రూటెడ్ ఆర్ యూ కెన్ గెట్ వర్కింగ్ పొజిషన్స్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఆర్ యూ కెన్ ఆల్సో గెట్ వర్కింగ్ పొజిషన్స్ ఇన్ ద ప్రైవేట్ యూనివర్సిటీస్. అంటే మీకు జాబ్ అన్నది ఎక్కడైనా సరే ఈ స్కోర్ ఎలిజిబిలిటీ ఇది క్వాలిఫై అయ్యారు అంటే అది కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు మీ యొక్క ప్రొఫైల్ ని. ఎస్. నెక్స్ట్. తర్వాత సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ ఆర్ టాపిక్ ఫర్ ద పీపుల్. మీరు ఎవరైతే ఇంటర్లో ఉన్నారో, డిగ్రీలో ఉన్నారో, లేదా ఇంటర్ లెవెల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, డిగ్రీకి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు సివిల్స్తో పాటు అని అనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అండి ఇది. ఏంటి అనేది చెప్తాను. సి లెవెల్ ఆఫ్ సీరియస్నెస్ ఇన్ యువర్ అకాడమిక్స్. సో లెవెల్ ఆఫ్ సీరియస్నెస్ ఇన్ యువర్ అకాడమిక్స్ అంటే మీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలా మంది ఏంటంటే డిగ్రీ జాయిన్ అయిన తర్వాత ఈ కోచింగ్లకి ఈ మధ్య బ్యాంక్ అని, ఎస్ఎస్సి అని, లేదంటే డిగ్రీతో పాటుగా ఈ సివిల్ సర్వీస్ ఇలా కోచింగ్స్ జాయిన్ అవుతున్నారు. బట్ చాలా మంది ఏంటంటే వాళ్ళ ఇష్టం అది ఎందుకు అన్నది పక్కన పెడితే దే ఆర్ నాట్ జాయినింగ్ హోల్ హార్టెడ్లీ. అంటే ఎవరో పేరెంట్స్ చెప్పారనో, లేదంటే తెలిసిన వాళ్ళు చెప్పారనో, ఫర్ సమ్ ఆర్ ద అదర్ రీజన్ దే ఆర్ జాయినింగ్ ఇన్ టు ద డిగ్రీ విత్ సివిల్ సర్వీసెస్ కోర్స్. యాక్చువల్గా ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకు అంటే డిగ్రీతో పాటు మీరు ఇది చదువుతున్నారు అంటే ఆబ్వియస్లీ మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అన్నది ఏంటంటే చాలా హై ఉంటుంది మీ స్టేజ్లో మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో లెవెల్ ఆఫ్ సీరియస్నెస్ ఇన్ యువర్ అకాడమిక్స్ ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కదా, డిగ్రీ ఏదో ఆడుతూ పాడుతూ చదివేసుకుంటాము, వారం రోజుల ముందు ఎగ్జామ్ కూర్చొని చదివి రాసేస్తాము అన్నది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇంటర్వ్యూ బోర్డుల్లోకి మీరు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ప్రిలిమ్స్ మెయిన్స్ దాటేసి ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు చూసే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటి అంటే దే ఆర్ సీయింగ్ హౌ సీరియస్ అబౌట్ యువర్ లైఫ్. అంటే మీరు గ్రాడ్యుయేషన్ లో సీరియస్ గా లేకపోతే దట్ విల్ బి ఏ నెగిటివ్, దట్ విల్ బి కన్వేయింగ్ ఏ నెగిటివ్ ఇమేజ్ ఆన్ యూ. సో మనకేంటంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా ఏంటంటే వాళ్ళకి అక్కడ బోర్డు మెంబర్స్ లో ఎవరైనా గ్రాడ్యుయేషన్ కి మీ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన వాళ్ళు ఉంటే దే విల్ బి ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ యువర్ గ్రాడ్యుయేషన్ ఆల్సో. అంటే జనరల్ బేసిక్ క్వశ్చన్స్, మినిమం తెలియాల్సిన క్వశ్చన్స్ కొన్ని కొన్ని అడుగుతుంటారు. అలాంటివి మీరు చెప్పలేకపోయారు అనుకోండి, సో అదేంటంటే ఇట్ విల్ క్రియేట్ నెగిటివ్ ఇమేజ్ ఆన్ యూ. దీని వల్ల ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్ లో ఏంటంటే మార్క్స్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే డిగ్రీ లెవెల్లో సీరియస్నెస్ ఉండాలి అని చెప్పి చెప్తారు. అంటే అకాడమిక్స్ మీద కూడా మీరు అంతే ఫోకస్ చెయ్యాలి. సివిల్ సర్వీసెస్ మీద మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారో అకాడమిక్స్ మీద కూడా అంతే ఈక్వల్ ఫోకస్ అనేది మీరు చెయ్యాల్సి ఉంటుంది. ఫైన్. నెక్స్ట్, మిస్టేక్స్ ఆఫ్ స్టూడెంట్స్ హూ జాయిన్ డిగ్రీ విత్ ఐఏఎస్. సో అదే కదా మిస్టేక్స్ అంటే అదే. సో సీరియస్నెస్ అనేది లేకపోవడం అనేది ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ మిస్టేక్ విచ్ దీస్ పీపుల్ డూ.
ఫైన్. సో ఇలాంటి మిస్టేక్ అనేది చేయకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లెవెల్లోకి వచ్చేసరికి మనకి ఈ డిగ్రీ లెవెల్లో ఏంటంటే అవేర్నెస్ అనేది ఫస్ట్ ఆ టైం నుంచి పెంచుకోవడం స్టార్ట్ చేయాలి. సో న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కంపల్సరీగా ఒక హ్యాబిట్ కింద అలవాటు చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే న్యూస్ పేపర్స్ కి ఆల్టర్నేటివ్స్ వెతుకుతుంటారు, బట్ ఆల్టర్నేటివ్స్ విల్ నాట్ సపోర్ట్ యూ. మీరు రెగ్యులర్ గా ఏంటంటే మన కంట్రీ యొక్క నేషనల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, బైలాటరల్ అంటే పక్క దేశాలతో మన రిలేషన్స్ ఎలాగ ఉన్నాయనేది మినిమం నాలెడ్జ్ అన్నది ఏంటంటే మనకి అలవాటు చేసుకోవాలి ఈ న్యూస్ పేపర్ చదువుతూ. సో ప్రిఫరబుల్లీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అన్నది ఏంటంటే మనం చదవాల్సి ఉంటుంది. అండ్ దానివల్ల ఏంటంటే మీకు చదవడం వల్ల యూ విల్ బి హ్యావింగ్ అడ్వాంటేజ్ విత్ రెస్పెక్ట్ టు ద లాంగ్వేజ్. మీకు రోజు న్యూస్ పేపర్ మీకు అర్థం అయినా అవ్వకపోయినా రోజు న్యూస్ పేపర్ అనేది చదువుతూ ఉంటే లాంగ్వేజ్ అంటే రీడింగ్ స్కిల్స్ తర్వాత రైటింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఫైన్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పటిదాకా వీ హ్యావ్ సీన్ అబౌట్ ద డిగ్రీ విత్ సివిల్స్, ఇంటర్ విత్ సివిల్స్ తో పాటుగా మనకు చదివితే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అన్నది చూసాం. సో నెక్స్ట్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి మనం చూస్తున్నాం ఇప్పుడు. సో దిస్ ఈజ్ సి. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ చాలా మంది ఏంటంటే పేరెంట్స్ అడ్మిషన్స్ కి వచ్చినప్పుడు కానీ చేసినప్పుడు వాట్ దే విల్ డూ ఇస్ దట్ దే విల్ కమ్ టు జాయిన్ ఫర్ డిగ్రీ విత్ సివిల్స్. డిగ్రీ విత్ సివిల్స్ కి జాయిన్ అవ్వడానికి చాలా మంది వస్తారు. బట్ ఏంటంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే అది ఒక గవర్నమెంట్ జాబ్. ఓకే, సో గవర్నమెంట్ జాబే కాదనట్లేదు, బట్ ఏంటంటే అది ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ జాబ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పబ్లిక్ సర్వీస్. సో పబ్లిక్ సర్వీస్ అనేది ఏంటంటే మెయిన్ గా ఏంటంటే దే ఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్ ఇన్ ద గవర్నమెంట్. సో పబ్లిక్ సర్వీస్ అని చెప్పి పిలుస్తారు. ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ తర్వాత డిఫెన్స్ సర్వీస్ కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఆ సర్వీసెస్ ఏంటంటే మెయిన్ గా స్పెసిఫిక్ గా ఏంటంటే పబ్లిక్ సర్వీస్ అన్న టర్మ్ తో పిలుస్తారు. ఇంటర్వ్యూ బోర్డులో మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు ఈ ఉద్దేశంతో మాట్లాడాలి. గవర్నమెంట్ జాబ్ అన్న పదం గనక మీ నోట్ నుంచి ఇంటర్వ్యూ బోర్డులో వాళ్ళు విన్నారు అంటే, లేదంటే ఈ ఉద్దేశం మీకు ఉంది అని అనిపించినా సరే, దెన్ యూ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ వాట్ సే ఇంటర్వ్యూలో మీకు ఏంటంటే మార్క్స్ తగ్గిపోవడానికి లేదంటే మీ మీద ఒక నెగిటివ్ ఇమేజ్ ఫామ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఫైన్. సో అందుకని ఏంటంటే మనకి పబ్లిక్ సర్వీస్ అన్న ఉద్దేశంతో అంటే జనానికి సేవ చేయడానికి వెళ్తున్నాం లేదా పబ్లిక్ సర్వ్ చేయడానికి వెళ్తున్నాం. ఎలా సర్వ్ చేస్తారు అనేది నెక్స్ట్ వి విల్ బి సీయింగ్. సో మనకు చూసుకుంటే ఇఫ్ యు సీ ఈ సివిల్ సర్వీసెస్ అన్నవి ఏంటంటే మోర్ ఆర్ లెస్ మనకి బ్రిటిష్ పీరియడ్ లో స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి దాని యొక్క ఇంపార్టెన్స్ వాటి యొక్క చార్మ్ అన్నది ఏంటంటే అలాగే ఉంది. ఫైన్. ఇది చూడండి. సో సివిల్ సర్వీసెస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, పాలసీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఫర్ టేకింగ్ ద కంట్రీ ఫార్వర్డ్ టువర్డ్స్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్. సో మనకి ఏంటంటే గవర్నమెంట్ చాలా పాలసీలు తీసుకొస్తుంది, స్కీములు తీసుకొస్తుంది, ఇలా రకరకాల ఇనిషియేటివ్స్ అనేవి పబ్లిక్ కోసం మనకి గవర్నమెంట్ తీసుకురావడం జరుగుతుంది. మీరు చూస్తుంటారు ఎప్పుడు కూడా న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు అయితే గ్యారంటీగా ఇవి తెలుస్తాయి. సో ఈ అడ్మినిస్ట్రేషన్, పాలసీ ఫార్ములేషన్, ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ ఎవరు చేస్తారంటే బ్యూరోక్రాట్స్ చేస్తారు. అంటే సివిల్ సర్వీసెస్ లో రిక్రూట్ అయ్యి ఐఏఎస్ లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మెయిన్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పాలసీ ఫార్ములేషన్, ఇంప్లిమెంటేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం డిస్ట్రిక్ట్ హెడ్ మనకి ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేతిలో ఉంటుంది. సో హీ ఈజ్ రిక్రూటెడ్ త్రూ దిస్ సివిల్ సర్వీసెస్ ఓన్లీ. బట్ ఆ పొజిషన్కి వెళ్ళడానికి ఏంటంటే కొంత టైం అనేది పడుతుంది, ఒక 7 to 8 years డిస్ట్రిక్ట్ కలెక్టర్ పొజిషన్ రీచ్ అయ్యేటప్పటికి. బట్ స్టిల్ ఏంటంటే లోవర్ లెవెల్ నుంచి పనిచేసుకుంటూ యూ విల్ గో అప్ ఇన్ ద హైరార్కీ. అండ్ ఇఫ్ యూ స్టార్ట్ ఇన్ ద బిగినింగ్ యూ కెన్ ఆల్సో రీచ్ టు ద పొజిషన్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ. డైరెక్ట్ గా ఏంటంటే పిఎంఓ ఆఫీస్ లో పిఎం తో పనిచేసే ఆపర్చునిటీ కూడా మనకి వస్తుంది ఎర్లీ ఏజ్ లో మీరు సర్వీసెస్ లో ఎంటర్ అయితే గనక. సో లేట్ అయితే ఏంటంటే ఆ ఛాన్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది, ఎందుకంటే మీకన్నా తర్వాత చాలా మంది లిస్ట్ లో ఉంటారు. సో యువర్ పొజిషన్ విల్ గో బ్యాక్ ఇన్ ద క్యూ. ఫైన్. నెక్స్ట్. ఫైన్. దే ఫార్మ్ పర్మనెంట్ స్టాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఎవరంటే వీళ్ళని ఏంటంటే బ్యూరోక్రాట్స్ అని, సివిల్ సర్వెంట్స్ ఏంటంటే బ్యూరోక్రాట్స్ అని కూడా పిలుస్తారు మనకి. ఫైన్. బ్యూరోక్రాట్స్. సో టార్చ్ బేరర్స్ ఆఫ్ టెంపరరీ ఆర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. సో మనకి ఇఫ్ యూ సీ దిస్ మనకి గవర్నమెంట్లో ఏంటంటే మెయిన్ గా 3 ఆర్గన్స్ అనేవి ఉంటాయి. ఆ ఆర్గన్స్ ఏంటంటే ఒకటి ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటంటే గవర్నమెంట్. ఓకే. లెజిస్లేచర్ అంటే మనకి పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది కదా. సో ఈ వీటిని ఏంటంటే లెజిస్లేచర్ అని పిలుస్తారు. అలాగే జుడిషియరీ, కోర్ట్స్, సుప్రీం కోర్టు, హైకోర్టు ఇలా. సో ఎగ్జిక్యూటివ్ లో ఏంటంటే సివిల్ సర్వెంట్స్ అన్న వాళ్ళని ఏంటంటే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ఆ పొజిషన్స్ లోనే ఉంటారు. వాళ్ళని తీసేయడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అలాంటి కేసెస్ అనేవి వీ డోంట్ సీ నార్మలీ అన్లెస్ అండ్ అంటిల్ సంథింగ్ గోస్ రాంగ్. ఫైన్. అలాగే ఏంటంటే మనకి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, టెంపరరీ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఇద్దరు ఉంటారు. సో టెంపరరీ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు అంటే
politicians who get elected through the elections and who will be appointed as ministers. సో మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని టెంపరీ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్ అనేది ఏంటంటే ఇట్ ఇస్ నాట్ ఫిక్స్డ్. సో మినిస్టర్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిస్తే హీ విల్ బికమ్ ఎ మినిస్టర్, ఎల్స్ హీ విల్ నాట్ బికమ్ ఎ మినిస్టర్, రైట్? సో వాళ్ళని ఏంటంటే టెంపరీ ఎగ్జిక్యూటివ్ ఆర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి పిలుస్తారు వాళ్ళని, గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్స్ ని. కానీ ఏంటంటే బ్యూరోక్రాట్స్ అన్న వాళ్ళు ఏంటంటే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్. సో పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పి పిలుస్తారు వీళ్ళని. సో అండ్ ఇంకొకటి ఏంటంటే డెసిషన్ మేకింగ్. సో రాజకీయ నాయకులు ఎవరైతే మీకు ఎలక్షన్స్ అయిన తర్వాత ఎలక్ట్ అయ్యి మినిస్ట్రీస్ లో కూర్చుంటారో వాళ్ళందరికీ కూడా మీరు చూసుకుంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ ఏ మినిస్టర్ అయితే ఆ మినిస్ట్రీలోకి వెళ్తాడో దాంట్లో ఏంటంటే హీ విల్ నాట్ బి హ్యావింగ్ సో మచ్ నాలెడ్జ్. అతనికి ఏంటంటే అంత నాలెడ్జ్ ఉండదు ఆ ఫీల్డ్. ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ కి అగ్రికల్చర్ గురించి బాగా తెలియాలని రూల్ లేదు, ఎందుకంటే దే ఆర్ నాట్ స్పెషలిస్ట్, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు రాలేదు. ఇండస్ట్రీస్ లో ఉన్న మినిస్టర్కి ఏంటంటే ఇండస్ట్రీస్ ఇన్ఛార్జ్ కింద ఉన్న మినిస్టర్కి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ, అతనికి తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో ఈ రీజన్ వల్ల ఏంటంటే వాళ్ళని అసిస్ట్ చేయాల్సిన పని ఎవరిది అంటే కలెక్టర్స్, అంటే సివిల్ సర్వెంట్స్ ఉంటారు కదా, బ్యూరోక్రాట్స్ అని చెప్పాం కదా, వాళ్ళు అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. పాలసీ మేకింగ్, డెసిషన్ మేకింగ్ లో ఏంటంటే యూ ఆర్ సపోజ్ టు ఆర్ ద సివిల్ సర్వెంట్స్ ఆర్ సపోజ్ టు హెల్ప్ దీస్ మినిస్టర్స్. సో మేజర్ పని అంతా కూడా ఏంటంటే కలెక్టర్సే చేస్తారు. సో డెసిషన్ మేకింగ్ లో, పాలసీ ఇంప్లిమెంటేషన్ లో, ఫార్ములేషన్ లో అన్నిటిలో కూడా ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్ విల్ బి ప్లేయింగ్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ ఆర్ కీ రోల్. అందుకనే మీకు ఇక్కడ చూడండి, టార్చ్ బేరర్ ఫర్ టెంపరరీ ఆర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి చెప్పాం. టార్చ్ బేరర్ అంటే ఏం లేదు, సో హీ విల్ బి షోయింగ్ ద పాత్ టు ద పొలిటీషియన్, ఎలాగా వెళ్తే బాగుంటుంది అన్నది ఏంటంటే మోర్ ఆర్ లెస్ హీ విల్ బి షోయింగ్ ద పాత్ టు ద పొలిటీషియన్స్ ఆర్ ద మినిస్టర్స్ ఎస్పెషల్లీ. నెక్స్ట్, సో సివిల్ సర్వీసెస్ లో ఏంటంటే మనకి ఐఏఎస్, ఐపీఎస్ ఇలా పేర్లు వింటూ ఉంటారు చాలా మంది. వీటిలో మనం చూసుకుంటే కనుక ఇఫ్ యు సీ వాట్ ఆర్ ఆల్ ఇండియా సర్వీసెస్, సివిల్ సర్వీసెస్ లో మనకి ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అని చెప్పేసి ఉన్నాయి. అదేంటంటే దట్ హ్యాస్ అ లీగల్ బ్యాకింగ్, దానికి ఒక లీగల్ బ్యాకింగ్ అనేది ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ 1951. సో ఈ 1951 యాక్ట్ లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ యాక్ట్ లో ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఏంటి అన్నది దే హ్యావ్ డిఫైన్డ్ స్పెసిఫికలీ. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇఫ్ యు సీ దిస్ ఆల్ ఇండియా సర్వీసెస్ మీన్స్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ చూడండి ఇది. అలాగే ఇండియన్ పోలీస్ సర్వీస్, ఫైన్, ఇండియన్ పోలీస్ సర్వీస్. అండ్ నెక్స్ట్ ఎనీ అదర్ సర్వీస్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 2A. సో 2A అనే సెక్షన్ లో స్పెసిఫై చేసిన ఏ సర్వీస్ అయినా సరే, ఐఏఎస్, ఐపీఎస్ కాకుండా వేరే సెక్షన్ 2A లో స్పెసిఫై చేసిన ఏ సర్వీస్ అయినా సరే ఆల్ ఇండియా సర్వీస్ అని చెప్పి పిలుస్తారు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో అందులో ఏంటంటే మీకు ఇంకొక సర్వీస్ ఏమొస్తుంది అంటే 3 సర్వీసెస్ ఉన్నాయి, బట్ చాలా మందికి ఏంటంటే ఒక సర్వీసే తెలుసు ఇందులో ఆల్ ఇండియా సర్వీసెస్ లోకి వస్తుందని చెప్పి. అదేంటంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. సో ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఓఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఈ 3 కూడా ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసెస్ కింద అందరికీ తెలుసు. బట్ అవి కాకుండా ఏంటంటే ఇంకో 2 సర్వీసెస్ కూడా ఉన్నాయి, అది చాలా తక్కువ మందికి తెలుసు. ఈ యాక్ట్ గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే అవి తెలుస్తుంది. ఫైన్, ఇండియన్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్. సో ఇంజనీరింగ్ సర్వీసెస్ లో కూడా చాలా మంది రిక్రూట్ అవుతారు, ఇందాక ఎగ్జామ్ గురించి మాట్లాడుకున్నాం. అది కూడా ఏంటంటే ఇరిగేషన్, పవర్, బిల్డింగ్స్ అండ్ రోడ్స్, సో సివిల్ వర్క్స్ అన్ని వస్తాయి వీటిలో మీరు చూసుకుంటే కనుక. ఇవన్నీ కూడా ఏంటంటే తర్వాత నెక్స్ట్ ఇండియన్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్. సో ఈ సర్వీసెస్ కూడా ఏంటంటే మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ కిందే వస్తాయి. సో ఆల్ ఇండియా సర్వీసెస్ అని మరి అన్ని ఇండియాలోనే కదా చేస్తున్నారు, ఇండియాలోనే కదా జాబ్ చేసేది, ఆల్ ఇండియా సర్వీసెస్ అని ఈ 3-4కి ఎందుకు అన్నారని చెప్పి యూ మే హ్యావ్ ఎ డౌట్. ఫైన్, నెక్స్ట్, సో డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ సివిల్ సర్వీసెస్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే మనం చూసుకుంటే కనుక, సో ఆల్ ఇండియా సర్వీసెస్ అన్నవి మీరు చూసుకుంటే మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, ఓకే, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, నెక్స్ట్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. సో దీస్ ఆర్ ద సర్వీసెస్ విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఆల్ ఇండియా సర్వీసెస్. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇఫ్ యూ కెన్ సీ దిస్ వాట్ దీస్ పీపుల్ విల్ బి డూయింగ్ అంటే వీళ్ళకి నార్మల్ సివిల్ సర్వీసెస్ కి కేటగరైజేషన్ లో డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సివిల్ సర్వీసెస్ లో మనకి నోటిఫికేషన్ లో మీరు చూస్తే కనుక చాలా పోస్టులు ఉంటాయి, వాటిల్లో ఏంటంటే కేటగరైజేషన్స్ చేస్తారు. అందులో ఒకటి ఏంటంటే మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ అని ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం. ఇవి కాకుండా మిగిలిన సర్వీసెస్ అంటే ఈ 3 సర్వీసెస్ కాకుండా మీకు ఏంటంటే సెంట్రల్ సర్వీసెస్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి.
ఓకే, ఇండియన్ ఫారెన్ సర్వీస్ అనేది సెంట్రల్ సర్వీస్ లోకి వస్తుంది మనకి మీరు చూసుకుంటే. సో సెంట్రల్ సర్వీస్, దాని తర్వాత ఏంటంటే స్టేట్ సర్వీసెస్. సో స్టేట్ సర్వీసెస్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏంటంటే రిక్రూట్మెంట్స్ అనేవి చేస్తుంటాయి కదా. సో డిప్యూటీ కలెక్టర్ లెవెల్లో లేదా మున్సిపల్ కమిషనర్ వీళ్ళ లెవెల్లో ఏంటంటే స్టేట్ లెవెల్ క్యాడర్ లో కూడా ఏంటంటే రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతాయి ఐఏఎస్ కేటగిరీలో. సో అలా మనకి స్టేట్ లెవెల్ ఐఏఎస్ కేటగిరీల రిక్రూట్మెంట్స్ అన్ని కూడా ఏంటంటే దట్ విల్ టేక్ ప్లేస్ అంటే స్టేట్ సర్వీసెస్. ఓకే, సో ఆల్ ఇండియా సర్వీసెస్ తో పాటుగా సెంట్రల్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఈ సెంట్రల్ సర్వీసెస్ కి ఆల్ ఇండియా సర్వీసెస్ కి దేర్ ఈజ్ ఎ స్మాల్ డిఫరెన్స్. ఏంటి అంటే వీళ్ళ సర్వీస్ రూల్స్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ యొక్క సర్వీస్ రూల్స్ తర్వాత సెంట్రల్ సర్వీసెస్ యొక్క సర్వీస్ రూల్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, సో ఏంటి ఆ డిఫరెన్స్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ లోకి మనకు వచ్చేసరికి మీరు చూస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది సెంటర్ చేస్తుంది, బట్ అపాయింట్మెంట్ అనేది కూడా సెంటరే చేస్తుంది. హౌఎవర్ దే ఆర్ అపాయింటెడ్ నాట్ ఎట్ ద సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్లో అపాయింటెడ్. స్టేట్ గవర్నమెంట్స్ లో ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేశారని చెప్పి చెప్తారు కదా, మనకి న్యూస్ లో చూస్తుంటాం. ఐఏఎస్ ఆఫీసర్ని బదిలీ చేశారు లేదా వాట్ ఇస్ ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి యూ విల్ బి సీయింగ్. అలాగా మనకి ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి సెంట్రల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అంటే యూపీఎస్సి అండ్ యూపీఎస్సి కింద డిపార్ట్మెంట్ ఆఫ్ మనకి ఏంటంటే అది దేని కింద పనిచేస్తుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఒక డిఓపిటి అని డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. సో ఈ అపాయింట్మెంట్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి అంటే స్టేట్ లెవెల్, అంటే స్టేట్ లెవెల్లో అపాయింట్ చేస్తారు. IAS officers or IPS officers or IFOS officers, these are people are appointed, recruited by the center, appointed in the states. Whereas సెంట్రల్ సర్వీసెస్ దగ్గరికి వచ్చేసరికి మీరు చూసుకుంటే గనక దే ఆర్ రిక్రూటెడ్ అండ్ అపాయింటెడ్ in central level only. సెంట్రల్ లెవెల్లోనే వీళ్ళ రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ అనేది మనకి జరుగుతుంది. అండ్ స్టేట్ సర్వీసెస్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అంటే ఏ స్టేట్ కి ఆ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉంటుంది. ఆ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఎగ్జామ్ పెట్టి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. ఇలాగేంటంటే సర్వీస్ కేటగరైజేషన్స్ లో మనకి ఏంటంటే డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఈ ఎగ్జామ్ రాయాలి అంటే మనకి ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఏంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకుంటే గనక మీకు ఇఫ్ యు సీ ఏజ్ ఈజ్ మినిమం 21 ఇయర్స్ అనేది మీకు వచ్చి ఉండాలి. ఫైన్. సో డిగ్రీ కంప్లీట్ అయ్యి వచ్చేసరికి అంటే 3 ఏళ్ళే ఉంటుంది కాబట్టి మీకు ఏంటంటే కొంత గ్యాప్ అనేది వస్తుంది. అంటే ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ కోసం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే యూ కెన్ కంప్లీట్ యువర్ ప్రిపరేషన్. అదే మీరు ఇంజనీరింగ్ కానీ 4 ఇయర్ డిగ్రీ కోర్స్ ప్రొఫెషనల్ కోర్స్ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇలా చేసిన వాళ్ళకి ఏంటంటే ఆ గ్యాప్ అనేది రాదు. డిగ్రీ 3 ఇయర్స్ ఉంటుంది కాబట్టి మనకి ఈ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. కానీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్స్ అని చెప్పి ఇందాక మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాంటి ప్రోగ్రామ్స్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఈ గ్యాప్ రాదు, ఇంకా కొంచెం టైం అనేది పోతుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని కోర్సెస్ లో ఏంటంటే గ్రాడ్యుయేషన్ తో పాటుగా డిగ్రీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ కూడా చేసి బయటకు వస్తారు 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ లో కొన్నిటి దగ్గర. సో అలాంటి సినారియోలో ఏంటంటే మీకు ఆ గ్యాప్ అనేది రాదు. 21 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ వచ్చిన తర్వాత మీకు ఈ 21 ఇయర్స్ కంప్లీట్ అయితే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామ్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇఫ్ యు సీ ఎనీ డిగ్రీ, ఫైన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ, ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ. సో ఎందుకు అంటే మనకి ఒక సేయింగ్ ఉంది ఏంటి అంటే జాక్ ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఆఫ్ నన్. అంటే ఏంటంటే అన్ని పనులు చేస్తారు కానీ ఎందులో కూడా ఏంటంటే హీఈస్ నాట్ అన్ ఎక్స్పర్ట్. మనకేంటంటే స్పెషలిస్ట్ కేటగిరీ, జనరలిస్ట్ కేటగిరీ అని చెప్పి 2 కేటగిరీలు ఉంటాయండి. జనరలిస్ట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ రోల్లో ఉంటాడు, వాళ్ళకి అన్ని తెలిసి ఉంటాయి కానీ దేని మీద కూడా ఏంటంటే ఎక్స్పర్టైజ్ అంటే స్పెషలిస్ట్ నేచర్ అనేది వాటిల్లో వాళ్ళకి ఉండదు. సో మనకేంటంటే స్పెషలిస్ట్ అనగానే ఏంటంటే స్పెసిఫిక్ గా ఆ పర్టికులర్ వర్క్ లోనే ఆ పర్టికులర్ టాస్క్ లోనే ఏంటంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్, నాట్ ఇన్ అదర్ టాస్క్స్. సో ఇలా మనకంటే 2 కేటగిరీస్ అనేవి ఉంటాయి మీరు చూస్తే గనక. సో ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఏ బ్యాచిలర్ డిగ్రీ అయినా పర్వాలేదు, అంటే ఏ డిగ్రీ స్ట్రీమ్ లో చదివిన వాళ్ళైనా సరే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. అంటే ఎందుకు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, సో సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ లో చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ అవ్వాల్సిన పని లేదు ఏ పర్టికులర్ ఫీల్డ్ లో కూడా. కాకపోతే అన్ని ఫీల్డ్స్ గురించి వాళ్ళకి అవగాహన, నాలెడ్జ్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో అందుకని ఏంటంటే ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ అని చెప్పి చెప్పారు. నెక్స్ట్
ఏజ్ లిమిట్ తర్వాత అటెంప్ట్స్. సో యూపీఎస్సీకి వచ్చేసరికి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ఏంటంటే ఓన్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కి ఏంటంటే అటెంప్ట్స్ అనేవి ఏంటంటే దెర్ ఇస్ అ లిమిట్ ఆర్ బార్ ఫర్ దెమ్. సో అందులో మనం చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఇస్ జనరల్ కేటగిరీ. సో జనరల్ కేటగిరీలోకి వచ్చేసరికి ఫైన్, రైట్. జనరల్ కేటగిరీలోకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది 32 years ఉంది. ఇఫ్ యూ సీ దిస్, ఓకే, 32 years ఇస్ ద ఏజ్ లిమిట్. అండ్ నెక్స్ట్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్. సో ఓపెన్ కేటగిరీ ఆర్ జనరల్ కేటగిరీలో ఉన్న వరకు ఏంటంటే 6 అటెంప్ట్లు ఉంటాయి. ఫైన్. సో ఇలా 32 years లోపల మీరు 6 అటెంప్ట్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. సో బిఫోర్ 32 years యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ది 6 అటెంప్ట్స్. అది ఏంటంటే వరుసగా ఇవ్వాలి లేదా ఆపడానికి లేదా అలాగనే ఏమీ లేదండి. 32 ఏళ్ళు కంప్లీట్ అయ్యే లోపల 6 అటెంప్ట్లు మీరు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఏజ్ లిమిట్ అండ్ ద నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ లిమిట్ ఫర్ జనరల్ కేటగిరీ పీపుల్. అండ్ ఓబీసీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఏజ్ అనేది 35 years వరకు దే కెన్ గివ్. 35 years, ఫైన్. అండ్ వాళ్ళకి అటెంప్ట్స్ అనేవి ఏంటంటే 9 అటెంప్ట్స్, అంటే 35 years కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళకి ఏంటంటే 9 అటెంప్ట్స్ అనేవి ఎప్పుడైనా ఇవ్వచ్చు. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్. సో ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది 37 years పెట్టారు. అంటే 32 years ప్లస్ 5 years ఎక్స్ట్రా అన్నది వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళకి ఏంటంటే +3, ఫైన్. ఇఫ్ యూ సీ దిస్ 32 ప్లస్ 3 years ఎక్స్ట్రా గ్రేస్ ఇయర్స్ అనేవి ఇచ్చారు. అలాగే నెక్స్ట్ 32 ప్లస్ 5 years, ఫైన్. వీళ్ళకి వచ్చేసరికి ఏంటంటే అన్లిమిటెడ్ అటెంప్ట్స్. అంటే మనకి 37 ఏళ్ళ లోపల అంటే 21 years నుంచి 37 years ఈ మధ్యలో ఎన్ని అటెంప్ట్స్ అయినా వాళ్ళు ఇవ్వచ్చు. సో ఆ ప్రతి సంవత్సరం మీరు అటెంప్ట్ ఇచ్చినా సరే అటెంప్ట్స్ మీద మీకు ఇన్ని అటెంప్ట్స్ అని చెప్పి లిమిట్ అనేది ఉండదు, అన్లిమిటెడ్ అని చెప్పి చెప్పారు. నెక్స్ట్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ అండ్ క్యాండిడేట్స్ ఉంటారు, అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళలో కూడా ఏంటంటే డిజబిలిటీస్ మెన్షనింగ్ అనేది ఉంటుంది. దాంట్లో చూసుకుంటే వాళ్ళకి ఏంటంటే 32 + 10 years మొత్తం అంటే 42 years ఏజ్ వరకు వాళ్ళు ఈ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సో దానికి ఏంటంటే కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. 32 + 10 years ఎక్స్ట్రా ఇచ్చారు వీళ్ళకి. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, బెంచ్ మార్క్ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ అనేది ఏ పోస్ట్ కి ఎంత ఉంటుంది అనేది వాళ్ళు చెప్తారు. నోటిఫికేషన్ లో అది మెన్షన్ చేయడం జరుగుతుంది. అది విజువల్ డిజబిలిటీ అవ్వచ్చు, లేదా హియరింగ్ డిజబిలిటీ అవ్వచ్చు, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ డిజబిలిటీ ఎంత పర్సంటేజ్ ఉండాలని చెప్తారు. దాన్ని ఏంటంటే బెంచ్ మార్క్ డిజబిలిటీ, అంటే ద అమౌంట్ ఆఫ్ డిజబిలిటీ ఎంత అనేది స్పెసిఫై చేస్తారు వాళ్ళు. అలాగేంటంటే 42 years వరకు వాళ్ళ ఎగ్జామ్ అనేది ఇవ్వడానికి ఏంటంటే స్కోప్ ఉంటుంది. అండ్ వాళ్ళలో మనకి ఏంటంటే ఎవరికి ఎన్ని అటెంప్ట్స్ అని చూసుకుంటే జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఫిజికలీ డిజేబుల్డ్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏంటంటే జనరల్ కేటగిరీలో ఏంటంటే అటెంప్ట్స్ ఏమి ఎక్స్ట్రా ఇవ్వలేదు, ఫైన్. జనరల్ కేటగిరీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడి, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్. సో వీళ్ళందరికీ ఏంటంటే 9 అటెంప్ట్స్ ఇచ్చారు ఇక్కడ విత్ ఇన్ 42 years. 42 years లోపల మీకు ఏంటంటే ఈ యొక్క 42 years లోపల మీకు ఏంటంటే యూ కెన్ రైట్ 9 times. ఎవరు? ఈ కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళు. అదే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దీస్ పీపుల్ హ్యావ్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్. రైట్. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ థింగ్, అన్లిమిటెడ్. సో 42 years ఎవరైతే ఫిజికల్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే దే విల్ బి హ్యావింగ్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్, రైట్. సో దిస్ ఈస్ ద నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అండ్ ఏజ్ లిమిట్ కేటగిరీ వైజ్. నెక్స్ట్ తర్వాత వాట్ ఆర్ యూ సపోజ్ టు నో బిఫోర్ స్టార్టింగ్, అంటే మీరు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి స్టార్ట్ చేసే ముందు మీరు ఏం తెలుసుకోవాలి అంటే దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యు ఆర్ సపోజ్ టు నో. టఫెస్ట్ ఎగ్జామ్. సో ఇదేంటంటే దేశం మొత్తం మీదే కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా ఏంటంటే ఇంతకన్నా టఫ్ ఎగ్జామ్ అనేది లేదు అని చెప్పి చెప్తారు. ఎందుకు ఇంత టఫ్ గా ఎగ్జామ్ ఎందుకు తయారు చేశారండి అని చెప్పి యూ కెన్ హ్యావ్ ఎ డౌట్. సో మేజర్ రీజన్ ఏంటంటే వాళ్ళు చేసే ఉద్యోగం కూడా అంతే టఫ్ గా ఉంటుంది. సో ఈ ప్రిపరేషన్ లో నలిగి 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 ఆ జాబులకు వెళ్ళేసరికి ఆ టఫ్నెస్ కి వాళ్ళు అలవాటు పడాలి అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఈ ఎగ్జామ్ అనేది ఏంటంటే టఫ్ గా తయారు చేశారు. సో మీకు ఏంటంటే ఎగ్జామ్ అనేది ఏంటంటే చాలా టఫ్ గా ఉంటుంది. టఫ్ గా ఉంటుందంటే నిజంగా టఫ్ గా ఉంటుందా, మరి అంత టఫ్ గా ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఎలా క్రాక్ చేయగలుగుతున్నారు అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి
ఎస్, సి సక్సెస్ రేట్ ఇస్ వెరీ లెస్. ఫైన్, టఫెస్ట్ ఎగ్జామ్ అని చెప్పారు. దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి సక్సెస్ రేట్ అనేది లెస్ ఎందుకు ఉంది, ఎగ్జామ్ ఎందుకు టఫ్ గా ఉంది అన్న దాని మీద ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో వీటిలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏం మాట్లాడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టఫ్ గా ఎందుకు ఉంది అంటే, మనం చదివే పద్ధతిలో వీఆర్ నాట్ రీడింగ్ స్టడీయింగ్ ఇన్ అవర్ స్టూడెంట్ లైఫ్. మన స్టూడెంట్ లైఫ్ లో వచ్చేసరికి ఏంటంటే, స్కూల్ లెవెల్ నుంచి ఏంటంటే మనకి గైడ్లని లేదంటే ఇంపార్టెంట్ క్వశ్చన్లని ఇలాగ ఏంటంటే మనం ఇవన్నీ చదువుకుంటే మనం ఏంటంటే టెక్స్ట్ బుక్స్, ప్రాపర్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో మనకి ఏంటంటే రీడింగ్ హ్యాబిట్ అనేది చాలా వరకు తప్పిపోతుంది. మనం సీరియస్ గా స్టూడెంట్స్ చదివేది ఎప్పుడు అంటే ఎగ్జామ్ ముందర. డిగ్రీ లెవెల్లో ఉన్న వాళ్ళైతే ఇంచుమించుగా అలాగే చదువుతారు. ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి కొంచెం ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఏంటంటే మార్కులు తెప్పించాలని చెప్పి వాళ్ళు వెనకాల పడి చదివిస్తారు కాబట్టి అక్కడ మీకు అంత ప్రాబ్లం రాదు. సో డిగ్రీ లెవెల్కి వచ్చేసిన తర్వాత కూడా ఏంటంటే మీకు రెగ్యులర్ స్టడీ అనేది ఉండాలి. అంటే రెగ్యులర్ గా న్యూస్ పేపర్ చదవాలి, అలాగే రెగ్యులర్ గా మీ అకాడమిక్స్ చదువుకోవాలి, అలాగే మీరు ఏంటంటే బయట ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది, లేదంటే న్యూస్ పేపర్ లో ఏ న్యూస్లు వస్తున్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది అన్న దాని మీద మీకు అవగాహన ఉండాలి. సో ఏంటంటే రీడింగ్ హ్యాబిట్ అన్నది మంచిగా ఉండాలి ఈ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళకి. అలాగా ఉన్న వాళ్ళకి ఏంటంటే మీకు ఈ ఎగ్జామ్ అనేది ఏంటంటే అంత టఫ్నెస్ ఉండదు. అండ్ రెండోది వచ్చేసరికి ఏంటంటే, మన డిగ్రీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోని తర్వాత ఏంటంటే సివిల్ సర్వీసెస్ కి రాయాల్సిన ఆన్సర్స్ లో ఏంటంటే డిగ్రీలో ఆన్సర్లు రాశారు, స్కూళ్ళల్లో కూడా ఆన్సర్లు రాశారు, అదే యూపీఎస్సీలో కూడా రాస్తారు. సో ఏంటంటే మనకి అక్కడ రాసే ఆన్సర్ల విధానము, ఇక్కడ రాసే ఆన్సర్ల విధానం అన్నది వేరే. ఏంటి అంటే అక్కడ మీరు ఓన్లీ మీరు చదివింది మాత్రమే గుర్తుపెట్టుకొని రాస్తారు, లేదంటే కొంచెం ఆలోచిస్తారు, కొంచెం ఏదో ఎక్స్ట్రా రాస్తారు అంతే. సో సివిల్ సర్వీసెస్కి వచ్చేసరికి బుక్ లో ఉన్నది రాయడం వాళ్ళకి అక్కర్లేదు. మెయిన్స్ ఎగ్జామ్ లో మీరు ఆన్సర్లు రాసేటప్పుడు ఏంటంటే రెగ్యులర్ గా మీరు న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి. న్యూస్ పేపర్ లో ఫాలో అయిన వాటిల్లో ఏంటంటే మీరు కొంత నోట్స్ మేకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాయింట్స్ ని ఆ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు క్వశ్చన్ అనేది ఆ పర్టికులర్ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు యు ఆర్ సపోజ్ టు ఇంక్లూడ్ ద పాయింట్స్ విచ్ హావ్ యూ నోటెడ్ డౌన్. అంటే 4-5 సోర్సెస్ నుంచి మీరు గేదర్ చేసుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో న్యూస్ పేపర్ లో ఉన్నవి, అవి మీరు ఆన్సర్ లో ఆ టైంలో పెట్టగలగాలి. సో అందుకని ఏంటంటే రిపీటెడ్ రివిజన్స్, రిపీటెడ్ రీడింగ్స్ అన్నవి మనకి దీనికి కావాల్సి ఉంటుంది. సో టఫ్ గా ఉంది అంటే అది నిజంగా టఫ్ గా ఉందని కాదు, మనం చదివే పద్ధతి కరెక్ట్ గా లేక అది టఫ్ గా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో యాక్చువల్ గా చదువు ఎలా చదవాలో చదివితే యూపీఎస్సీకి చదవాల్సిన పద్ధతి కరెక్ట్ గానే ఈజీగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. చదివే పద్ధతి తెలియక చాలా మంది ఏంటంటే పీపుల్ ఆర్ ఫీలింగ్ ద ఎగ్జామ్ యాజ్ ద టఫ్, బట్ ఇన్ వన్ ఆస్పెక్ట్ ద ఎగ్జామ్ ఈజ్ లిటరలీ టఫ్. అది ఏ ఆస్పెక్ట్ అన్నది ఏంటంటే తర్వాత మనం వచ్చే టాపిక్స్ లో వి విల్ బి సీయింగ్. రైట్, నెక్స్ట్ తర్వాత పాయింట్ చూద్దాం. మీ పర్సనాలిటీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే పర్సనాలిటీ అంటే మీ అపియరెన్స్ కాదండి. పర్సనాలిటీ అనేది ఏంటంటే మీ వ్యక్తిత్వం, వ్యక్తిత్వ వికాసం అని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి క్లాసులు కూడా తీసుకుంటుంటారు. అంటే మీరు ఎలాగా మీరు పరిస్థితులకు రియాక్ట్ అవుతారు, పరిస్థితులకు రెస్పాండ్ అవుతారు అన్నది పర్సనాలిటీ. ఇంటర్వ్యూలో ఏంటంటే దాన్ని పర్సనాలిటీ టెస్ట్ అని చెప్పి పిలుస్తారు. దాంట్లో వాళ్ళు అదే చూస్తారు. సో యూపీఎస్సీ లేదా బ్యూరోక్రాట్ కి లేదా సివిల్ సర్వెంట్ కి కావాల్సిన పర్సనాలిటీ ఏంటి, ఎలాగ ఉంటుంది, మనం అలా ఎలా తయారవ్వాలి అని చెప్పి మన పర్సనాలిటీని మనం మౌల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఆర్ యూ సూటబుల్ టు గెట్ ఇన్ టు దిస్ పొజిషన్. సో చాలా మంది ఏంటంటే అందరూ మోర్ ఆర్ లెస్, ఎవ్రీబడి, నాట్ ఎవ్రీబడి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే వాంట్ టు గెట్ ఇన్ టు ద పొజిషన్ ఆఫ్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆర్ ఐఎఫ్ఎస్ ఆర్ సమ్ అదర్ సర్వీస్ ఆర్ సమ్ గవర్నమెంట్ జాబ్. ఎస్పెషల్లీ ఏంటంటే సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ అనే చెప్తున్నాను నేను. ఫైన్, ఆర్ యూ సూటబుల్ టు గెట్ ఇన్ టు దిస్ పొజిషన్ అంటే ఆ పర్టికులర్ పొజిషన్ లోకి వెళ్ళాలని అందరికీ ఉంటుంది, బట్ ఆ పర్టికులర్ పొజిషన్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ పొజిషన్ లో ఉండే రెస్పాన్సిబిలిటీస్ ని, స్ట్రెస్ ని, ప్రెషర్ ని ఎంత ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేయగలుగుతారు, అసలు చేయగలుగుతారా, ఇదే వాళ్ళు ఇంటర్వ్యూలో చూస్తారు మీ దగ్గర. ఫైన్, అందుకని ఏంటంటే ఆ పోస్ట్ కి మీరు ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ పోస్ట్ కి ప్రిపేర్ అవ్వడానికి గల క్వాలిటీస్ ఆర్ ట్రైట్స్ ఇదిగోండి చూడండి. కెన్ యూ డెవలప్ ద క్వాలిటీస్? లేకపోయినా నష్టమేం లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరూ అలాగే ఉంటారు. ఫైన్, కొంతమంది మాత్రమే ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే దే విల్ షో ఎర్లీ సైన్స్ ఆఫ్ మెచ్యూరిటీ, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ ఒకలాగే ఉంటారు చాలా వరకు ఈ విషయంలో. ఓకే, క్యాన్ యూ డెవలప్ ద క్వాలిటీస్ నీడెడ్ టు గెట్ ఇన్ టు ద సర్వీస్, నీడెడ్ టు గెట్ దేర్, నీడెడ్ టు గెట్ దేర్. సో అందులోకి వెళ్ళడానికి కావాల్సిన క్వాలిటీస్ అనేవి మీరు డెవలప్ చేసుకోగలుగుతారా? లేకపోతే వచ్చిన నష్టమేం లేదు. మీరు డెవలప్ చేసుకోవాలి అన్న ఆలోచన మీకు ఆ యొక్క వడిసే డిటర్మినేషన్ అనేది కనుక ఉంటే మీరు డెవలప్ చేసుకోవచ్చు.
కాకపోతే అది ఒక రోజులోనో ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో అయిపోయేది కాదు. స్లోగా మీలో ఏంటంటే క్వాలిటీస్ అనేవి డెవలప్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా రావాలి. అండ్ చాలా టఫెస్ట్ ఎగ్జామ్. సో ఆల్మోస్ట్ ఇంచుమించుగా మీకు తెలిస్తే 10 నుంచి 11 లక్షలు 12 లక్షల మంది మనకి ఏంటంటే ఎగ్జామ్ రాస్తారు. సో మనకి రీసెంట్ పాస్ట్ లో కూడా ఏంటంటే మొన్న ఎగ్జామ్ లో కూడా ఏంటంటే దగ్గర దగ్గర 11 లక్షల మంది 12 లక్షల మంది అపియర్ అయ్యారు. వీళ్ళల్లోకి వచ్చేసరికి ఏంటంటే అంతమంది అప్లై చేసుకుంటారు. ఈ అప్లై చేసుకున్న వాళ్ళలో సగం మంది ఎగ్జామ్ రాయరు. సో ఆ సగం మంది రాస్తారు. ఇంచుమించుగా అంటే 5 లక్షల నుంచి 6 లక్షల మంది ఎగ్జామ్ అనేది రాయడం మనం చూస్తాం. నెక్స్ట్, సో ఈ రాసిన వాళ్ళలో మెయిన్స్ కి కూర్చొని మెయిన్స్ రాసే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఒక 13,000 మంది 14,000 మంది దాకా మెయిన్స్ రాస్తారు. వీళ్ళలో మనకి సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఇంచుమించుగా 1000 మంది రఫ్ గా. ఎందుకంటే యూపీఎస్సీ ప్రతి సంవత్సరం మనకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇంచుమించుగా 700 నుంచి 1000 పోస్టుల దాకా మనకి నోటిఫికేషన్ అనేది పోస్టులు అనేది రిక్రూట్ చేస్తుంది ప్రతి నోటిఫికేషన్ లో. సో అలా మనం చూసుకుంటే ఏంటంటే 13,000 14,000 మందిలో మీరు 700 మంది లేదా 1000 మందిలో ఉండాల్సిన అవసరం ఉంది సర్వీస్ లోకి వెళ్ళాలి అంటే. అలాగా ఉండాలి అంటే ఎంత కాంపిటీషన్, చాలా ఎక్కువ కాంపిటీషన్ అనేది మనకి ఇందులో కనిపిస్తుంది. సో అలాంటి కాంపిటీషన్ లో మీరు ఎక్సెల్ అయ్యి ఫార్వర్డ్ అవ్వాలి అంటే మీరు చదివే ప్రిపరేషన్ టైంలో ప్రతి నిమిషం ప్రతి రోజు కూడా ఏంటంటే మీ సెల్ఫ్ ఎవాల్యుయేషన్, అంటే నేను ఆ పోస్ట్ కి సరిపోయేలాగా ఎంతవరకు ఉండగలుగుతున్నాను అన్నది రోజు మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అన్నది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో సీరియస్ గా మనం ప్రిపేర్ అవ్వాలి. అండ్ కన్సిస్టెన్సీ అన్నది చాలా అవసరం. దాని గురించి మనం తర్వాత మాట్లాడతాం. ఓకే, సో మనకు చూడండి, ఈజ్ ఇట్ నెసరీ టు హ్యావ్ ప్లాన్ బి? ప్లాన్ బి అంటే ఇది ఒకవేళ టఫెస్ట్ ఎగ్జామ్ అంటున్నారు, సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందని చెప్తున్నారు, సో పర్సనాలిటీ క్వాలిటీస్ అన్ని ఉండాలని చెప్తున్నారు, మేము అంతా కష్టపడతాం అంతా చేస్తాం అంతా బానే ఉంది, ఒకవేళ ఇంత కష్టపడి చేసిన తర్వాత మాకు రాకపోతే పరిస్థితి ఏంటి అని మీకు ఒక డౌట్ వస్తుంది. సో ఎవరికైనా వస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఒక ప్లాన్ బి అనేది ఉండాలి. సో ప్లాన్ బి అనేది ఏంటి అంటే అది అయితే మీ పర్సనల్ గా ఏంటంటే మీకంటూ ప్రతి ఒక్కరికి కూడా ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ ప్లాన్ అనేది ఉంటుంది. అంటే ఇది అవ్వకపోతే నెక్స్ట్ ఏం చెయ్యాలి అని చెప్పి మనకి ఏంటంటే ఐడియా ఉంటుంది. సో అలాగా కాకుండా ఇంకా ఏంటంటే ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఇంకా వేరే ఎగ్జామ్స్ ఏమైనా రాయొచ్చా అని చెప్పి మనం ఇందాక డిస్కస్ చేసాం. అలా డిస్కస్ చేసిన వాటిల్లో ఏంటంటే కామన్ గా సిలబస్ చాలా వరకు ఓవర్లాప్ అయ్యి కామన్ గా ఉండేసి సివిల్ సర్వీసెస్ తో పాటుగా మీరు చూసుకుంటే ఈ ఎగ్జామ్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఒకటి, సిఏపిఎఫ్ ఒకటి, ఈ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇవి రెండు కూడా ఏంటంటే యూనిఫామ్ సర్వీసెస్, అదేమొచ్చి డిఫెన్స్ ఫోర్సెస్, ఇదేమొచ్చి పారామిలిటరీ, ఫైన్ ఇలాగా. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆల్టర్నేటివ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళు చాలా మంది ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లెవెల్స్ ఎగ్జామ్స్ కూడా రాస్తుంటారు. మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ ఎగ్జామ్స్ కూడా ఏంటంటే వాళ్ళు అపేర్ అవుతూ ఉంటారు. అలాగే అపేర్ అవడానికి కూడా స్కోప్ ఉంది. ఈ ఒక్క ప్రిపరేషన్ తో మీరు చాలా ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో అన్నిటికీ సిలబస్ అనేది ఏంటంటే మనం చూసుకుంటే జనరల్ స్టడీస్ లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని కూడా ఏంటంటే ఆల్మోస్ట్ కామన్ గా ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ కి. నెక్స్ట్, ట్రైట్స్ నీడెడ్ అంటే ఇందులో మనకి ఇందాక అనుకున్నాం ఆ క్వాలిటీస్ మీకు ఉన్నాయా, ఆ క్వాలిటీస్ అనేవి మీరు అడాప్ట్ చేసుకోగలుగుతారా అన్నది. సో ఆ క్వాలిటీస్ అనేవి మీరు చూసుకుంటుంటే 1 by 1 ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్, స్ట్రాంగ్ డిటర్మినేషన్. ఓకే, స్ట్రాంగ్ డిటర్మినేషన్. సో స్ట్రాంగ్ డిటర్మినేషన్ అంటే ఎంత కష్టమైనా సరే ఎంత ప్రాబ్లం వచ్చినా సరే నేను ఇది చదివి దీన్ని సాధిస్తాను అనే ఒక దృఢ సంకల్పం అనేది మీకు ఉండాలి. నెక్స్ట్, కన్సిస్టెన్సీ. దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో కన్సిస్టెన్సీ అంటే ఏంటండి? కన్సిస్టెన్సీ అంటే ఏం లేదు, అంటే మీరు ఆవేశంతో ఒక 2 రోజులు 3 రోజులు లేదా వారం రోజులు గట్టిగా పొద్దున రాత్రి అని తేడా లేకుండా చదివేస్తారు. ఆ తర్వాత 4-5 రోజులు పుస్తకాలు ముట్టుకోరు. సో చాలా మందికి ఏంటంటే స్టార్టింగ్ లో మొదలు పెట్టిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి, ఎందుకంటే ఇలాంటివి మేము రెగ్యులర్ గా చూస్తుంటాము. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు చాలా మంది చెప్తుంటారు మేము 18 గంటలు చదివాము లేదంటే 20 గంటలు చదివాము అనేది. ప్రాక్టికలీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే నిజంగా అలా చదవగలన అవుతుందా అంటే అది ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో అయ్యేది కాదు, లేదంటే బలవంతంగా కూర్చుంటే వచ్చేది కాదు. స్లోగా మీరు ప్రిపరేషన్ లోకి వెళ్ళగా 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 ఏంటంటే టైం అన్నది ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది. రోజుకి 8 గంటల నుంచి 10 గంటలు చదివి కూడా ఏంటంటే ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. 18 గంటలు 20 గంటలు అన్నది ఏంటంటే ఇట్ ఈస్ ఏ మిత్. అది నిజం కాదు, అందరి విషయంలో అది నిజం కాదు. అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది ఏంటి అంటే 18 గంటలు చదివితే తప్ప ఎగ్జామ్ క్లియర్ చేయలేరు. 18 గంటలు చదివి ఎగ్జామ్ క్లియర్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మీకు కావాల్సింది ఎన్ని గంటలు చదివారు అన్నది కాదు, ఆ చదివినంతసేపు ఎంత ఎఫెక్టివ్ గా చదివారు అన్నది మనకి ఎగ్జామ్ కి చాలా అవసరం. ఓకే, నెక్స్ట్,
ఇది కన్సిస్టెన్సీ విషయంలో ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే మనం ఎంత సీరియస్ గా ఉన్నా సరే రెగ్యులర్ గా చదవాలి. 4 రోజులు చదివి 4 రోజులు ఆడుతూ పడుతూ తిరుగుతాము అంటే ఇక్కడ కుదరదు. ఏ ప్రిపరేషన్ అయినా సరే కన్సిస్టెన్సీ అనేది ఇట్స్ ఎ మస్ట్. ఓకే, నెక్స్ట్ డిసిప్లిన్. సో డిసిప్లిన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే డిసిప్లిన్ అన్నది ఈ ఫీల్డ్ లో చాలా అవసరం. ఎందుకు అంటే మోర్ ఆర్ లెస్ ఏంటంటే మీరు ఒక పర్టికులర్ షెడ్యూల్ అనేది, టైం టేబుల్ అనేది, ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఇది లేకుండా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏంటంటే మీరు డైరెక్షన్ మిస్ అవుతారు. సో పర్టికులర్ అంటే ఈ పర్టికులర్ టైంలో ఇంత చదవాలి లేదా ఈ రోజులో ఇంత కంప్లీట్ చేయాలి అని అనుకుంటే అంత మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. సో మీరు చదివే విషయంలో, మీ లైఫ్ స్టైల్ విషయంలో ఏంటంటే మీరు చాలా డిసిప్లిన్డ్ గా ఉండాలి అని చెప్పి చెప్తారు. అలాగని చెప్పి పొద్దున్న 4 గంటలకు లేచిపోవాలా అంటే అక్కర్లేదు. మీరు రోజు ఏ టైంకి లేస్తున్నారో ఆ టైంకి రెగ్యులర్ గా ఒకే టైం, అంటే ఒక రోజు 4 గంటలకు లేచి, ఇంకో రోజు 6 గంటలకు లేచి, ఇంకో రోజు 9 గంటలకు 10 గంటలకు లేచి, సో ఇది కాదు కన్సిస్టెన్సీ. మీరు ఏం చేసినా కన్సిస్టెంట్ గా చేయాలి అండ్ యూ షుడ్ హ్యావ్ డిసిప్లిన్ ఇన్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్. ఓకే, నెక్స్ట్ పేషెంట్స్. ఎవరో మైక్ ఆన్ చేశారు, కొంచెం ప్లీజ్ మ్యూట్ లో పెట్టండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఫైన్. పేషెంట్స్. సో పేషెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఓపిక అండి, ఇది చాలా అవసరం. అడ్మినిస్ట్రేటర్ కి లేదా సివిల్ సర్వీసెస్, పబ్లిక్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఓపిక అన్నది చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు డీల్ చేయాల్సింది, వాళ్ళు రోజు మాట్లాడాల్సింది ఏంటంటే పబ్లిక్ తోనే. పబ్లిక్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది ఐఏఎస్ ఆఫీసర్ కి, వీళ్ళకి, సో గవర్నమెంట్ అఫీషియల్స్ కి. సో అలాంటి సినారియోలో ఏంటంటే ఓపిక అన్నది చాలా అవసరం. అండ్ అదే అంతేకాదు, మీరు చూసుకుంటే కనుక ఎగ్జామ్ లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, కొంతమంది ఏంటంటే ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్ రాసి, ఇంటర్వ్యూవర్కి వెళ్ళి 1 మార్కు 2 మార్కుల్లో సర్వీసులు రాని వాళ్ళు ఉంటారు. అలాగే ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ లో జస్ట్ నారో మార్జిన్ మార్క్స్ తోటి ఏంటంటే మెయిన్స్ క్వాలిఫై అవ్వలేని వాళ్ళు కూడా ఉంటారు. అవ్వలేదు అని చెప్పి మనకేంటంటే డిస్టర్బ్ అవ్వకూడదు, ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వకూడదు. అండ్ అలాగే కూడా మీరు యు ఆర్ నాట్ సపోజ్ టు డిప్రెషన్ లోకి వెళ్ళకూడదు. ఎందుకు అంటే అదే పేషెంట్స్. అందుకనే మనకేంటే 6 అటెంప్ట్లు, ఓపెన్ కేటగిరీకి 6 అటెంప్ట్లు ఉన్నాయి. సో ప్రతి అటెంప్ట్ కూడా ఏంటంటే ఇదే నా లాస్ట్ అటెంప్ట్ అనుకుని మీరు ట్రై చేయాలి. అయితే వెల్ అండ్ గుడ్, అవ్వకపోయినా సరే నిరాశ చెందకుండా వెంటనే, అంటే మనకి ఏంటంటే ఎగ్జామ్ లో రిజల్ట్ రాలేదంటే వారం రోజులు ఏంటంటే ఏం చదవకుండా ఏదో ఆలోచిస్తూ ఒక డిప్రెషన్ లో ఉంటారు జనాలు చాలా మంది. సో అలాగ ఉండకూడదు. ఓకే, ఇప్పుడు నాకు ఈ రోజు ఇది అవ్వలేదు సార్, నెక్స్ట్ నేను ఏం తప్పులు చేశాను అన్నది మీరు రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏం తప్పులు చేశారో రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ ప్రిపరేషన్ లో, నెక్స్ట్ ఎగ్జామ్ కి ఆ తప్పులు మీరు చేయకూడదు. సో ఇలాగేంటంటే మీ సెల్ఫ్ అసెస్మెంట్ అన్నది మీకు ఎగ్జామ్ కి, సర్వీస్ కి మీకు దగ్గరగా తీసుకెళ్తుంది. సో దీనికి ఏంటంటే పేషెన్స్ కావాలి, ఓపిక అనేది అవసరం ప్రిపరేషన్ లో. నెక్స్ట్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ రోజుల్లో ఇది చాలా అవసరమైన టాపిక్ ఇది. ఫైన్. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. సో హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ అనేది ఏంటంటే అందరూ చేస్తారు, చాలా మందికి తెలుసు. సో స్మార్ట్ వర్క్ అనేది ఏంటంటే చాలా కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. సో స్మార్ట్ వర్క్ అనేది చేయాలి. అంటే ఏం లేదు, స్మార్ట్ వర్క్ అంటే ఏంటంటే హార్డ్ వర్క్ అనేది ఏంటంటే సిలబస్ తీసుకుంటారు, పుస్తకాలు పట్టుకుంటారు, చదువుతారు, నోట్స్లు తయారు చేసుకుంటారు, అన్ని అంటే ఎక్కువ వర్క్ అనేది చేస్తారు వీళ్ళు. బట్ ఏంటంటే స్మార్ట్ వర్క్ అంటే ఏది ఎంతవరకు చెయ్యాలి. సో ఎగ్జామ్ లో ఏంటంటే ఇది చాలా, సిలబస్ అనేది చాలా వాస్ట్ గా ఉంటుంది. సో ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి, దాన్ని ఎలా చదవాలి, ఎగ్జామ్ లో దాన్ని వాడు ఎలాగ అడుగుతున్నాడు, పాత క్వశ్చన్ పేపర్లు చూస్తే దాని నుంచి ఒక ఐడియా వస్తుంది. దీన్ని బట్టి ఏంటంటే ఈసారి ఎలాగ అడిగే ఛాన్స్ ఉంది అన్నది ఏంటంటే వాళ్ళ ప్రిపరేషన్ యొక్క బర్డెన్ ని, కంటెంట్ ని నారో డౌన్ చేయలేము. బట్ ఆ ప్రిపరేషన్ చదివే విధానం, కంటెంట్ తీసుకునే విధానం ఏదైతే ఉంటుందో న్యూస్ పేపర్స్ నుంచి, స్టాండర్డ్ సోర్సెస్ నుంచి, వాటిని ఏంటంటే మనం నారో డౌన్ చేయగలుగుతాం. అంటే స్మార్ట్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెంటల్ టఫ్నెస్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ పీపుల్ ల్యాక్. ఏంటి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి, చిన్న చిన్న విషయాలకి ఏంటంటే ఎమోషనల్ గా డిస్టర్బ్ అయిపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మెంటల్ టఫ్నెస్ అనేది బిల్డప్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఉండాలి అని అనుకున్న వాళ్ళకి మేజర్ గా కావాల్సింది ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ స్ట్రెంగ్త్. అంటే ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పి భయపడిపోవడమో, లేదంటే బాధపడమో, లేదంటే తొందరగా రియాక్ట్ అయిపోవడమో ఇలాంటివి ఉండకూడదు. ఏదొచ్చినా సరే, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మేము దాన్ని డీల్ చేస్తాము, లేదంటే ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎలా డీల్ చేయాలో ఆలోచించగలము అన్న మనస్తత్వంతో ఈ ఫీల్డ్ లో మనకి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే రోజు మీరు చేసే పని ఏంటంటే జనాల ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం.
ఐఏఎస్ అనేవాడు లేదా ఐపీఎస్ అనేవాడు. మీరు మీరు ప్రతి చిన్న ప్రాబ్లంకి డిస్టర్బ్ అయ్యి లేదంటే ప్రతి చిన్న ప్రాబ్లంకి డిప్రెస్ అయిపోతే, మీ ప్రాబ్లంకే మీరు డిప్రెస్ అయ్యి డిస్టర్బ్ అయితే జనాలు ఎంతో మంది మీ దగ్గరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తారు. అలాంటి ప్రాబ్లమ్స్ ని మీరు ఎలా సాల్వ్ చేయగలుగుతారు? సో ఫస్ట్ ఏంటంటే ఎమోషనల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అనేది బిల్డప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మెంటల్ గా మీరు చాలా టఫ్ గా ఉండాలి. అంటే మీ పర్సనల్ చాయిసెస్ అనేవి, మీరు చాలా పర్సనల్ డెసిషన్స్ అనేవి వాటిలో చాలా ఫర్మ్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. అండ్ యువర్ డెసిషన్స్ ఆర్ నాట్ టు బి మోటివేటెడ్ బై సంబడి ఎల్స్. అంటే వేరే వాళ్ళు చెప్పారనో లేదంటే ఎవరో ఇలా చేశారని చెప్పి మీరు డెసిషన్స్ తీసుకోకూడదు. మీ డెసిషన్ అనేవి ప్యూర్ గా మీ ఆలోచన బేసిస్ మీదే ఉండాలి. సో దట్ ఈస్ మెంటల్ టఫ్నెస్. నెక్స్ట్, ఆనెస్టీ. ఓకే, సో ఏదైనా సరే మనం ఏంటంటే ఇంచుమించుగా చాలా మీకు ఈ హానెస్టీ అనేది చాలా అవసరము. ఏది చెప్పినా సరే జెన్యున్ గా ఉండాలి, ఏం చేసినా సరే జెన్యున్ గా ఉండాలి. ఇంటర్వ్యూ బోర్డులో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెస్టెడ్ ఏరియా ఇన్ ద క్యాండిడేట్ హూ ఈస్ అపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి ఏంటంటే ఆనెస్టీ అన్నది, మీరు ఎంత సిన్సియర్ గా నిజాయితీగా ఉన్నారు అన్నది ఏంటంటే వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు మీకు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ ఆస్పెక్ట్, ఈ ఎలిమెంట్ కూడా ఏంటంటే వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్. సో మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్ ఎందుకు అంటే, ఐఏఎస్ ఆఫీసర్ కి ఐపీఎస్ ఆఫీసర్కి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి రోల్ అనేది చాలా డైవర్సిఫైడ్ గా ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ అసోసియేటెడ్ విత్ మెనీ డిపార్ట్మెంట్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఎస్పెషల్లీ. ఎందుకంటే వాళ్ళు ఇరిగేషన్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్ ఉన్నాడు, వాడు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఎందుకు ఉంటాయి, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళందరి ప్రాబ్లమ్స్ చూడాల్సి ఉంటుంది, వాళ్ళందరితో మాట్లాడాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ అన్న వాళ్ళు మీరు చూస్తే కనుక ఒక టైంలో ఏంటంటే పాలసీ మేకింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారు ఒక రోజులో. కొంత టైం ఏమో వచ్చి పబ్లిక్ తో డీల్ చేస్తారు, కొంత టైం ఏమో వచ్చి ఫైల్స్, తర్వాత ఈ ఆస్పెక్ట్స్, తర్వాత లీగల్ ఇష్యూస్, ఇలా కొన్ని ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఏంటంటే దే విల్ బి సీయింగ్. సో వాళ్ళ రోల్ అనేది డైవర్సిఫైడ్ గా ఉంటుంది. మొదట 2 గంటలు ఒక పని చేస్తుంటే తర్వాత 2 గంటలు ఇంకో పనిలో ఉంటారు. సో ఇలాగేంటంటే అన్ని కవర్ చేసుకుని అన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం మనకి సివిల్ సర్వీసెస్ లో ఒక బ్యూరోక్రాట్ కి లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి అనేది ఉంటుంది. సో అలాగ మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్ కి డైవర్సిఫైడ్ రోల్ అన్నది ఉంటుంది. కాబట్టి ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అన్నది మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నట్టు, కొంతమంది ఉంటారు, సో వాళ్ళు ఏంటంటే ఒక పని చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ పని అయ్యేంత వరకు రెండో పని ముట్టుకోరు. ఓకే, సో ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో పనికి వెళ్తారు. సో 4-5 అలాంటి వాళ్ళకి ఏంటంటే 2 పనులు 3 పనులు ఒకేసారి చెప్తే దే కెనాట్ డూ సో ఎఫిషియెంట్లీ. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఒక పని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఇది ఏంటంటే అలవాటు మీద వస్తుంది. ఈ అలవాటు అనేది ఎక్కడ వస్తుంది అంటే మీ ప్రిపరేషన్ లో అవుతుంది. మీ ప్రిపరేషన్ అయ్యేసరికి ఏంటంటే యూ విల్ గెట్ దీస్ కైండ్ ఆఫ్ ఎబిలిటీస్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ప్రిపరేషన్. అంటే మీరు ప్రిపరేషన్ అనేది కరెక్ట్ పద్ధతిలో కనుక చేస్తుంటే మీకు ఈ యొక్క మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్ అనేవి చేస్తారు. ఓకే, నెక్స్ట్, ఎప్పుడు స్టార్ట్ చేయాలండి ప్రిపరేషన్? సో ప్రిపరేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే మీరు చూసుకుంటే కనుక, ఎస్, సి, స్కూల్, ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్. మీరు ఇప్పుడు చాలా మంది చూస్తుంటారు, అంటే ఐఏఎస్ ప్రిపరేషన్ స్కూల్ నుంచే స్టార్ట్ చేశారంటే ఎప్పటి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, అదేమీ ప్రాబ్లం కాదు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు ఐఐటి జేఈ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి కోచింగ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ స్టార్ట్ చేసేస్తున్నారు. సో ఐఐటి ఫౌండేషన్లు 6th క్లాస్ కి ఎంత రిలవెంటో మనకి తెలియదు, కానీ ఈ యొక్క సివిల్ సర్వీసెస్ సిలబస్ అన్నది ఏంటంటే చిన్నప్పటి నుంచి, లేదా మనకి ఏంటంటే 6th క్లాస్ 7th క్లాస్ నుంచి మనకి సోషల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది కదా, అందులో సోషల్ చదువుతారు కదా. సో హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ మీరు మోరార్లెస్ ఏంటంటే ఎకనామిక్స్ ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచి స్కూల్ లెవెల్ నుంచి చదివిన సబ్జెక్టులే, అవేం కొత్త సబ్జెక్టులు కావు. కాకపోతే డిగ్రీ లెవెల్లోకి వచ్చేసరికి ఏంటంటే మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మీరు కొంచెం డీప్ గా చదువుతారు, దాంట్లో డిగ్రీ లెవెల్లో చదువుతారు, స్కూల్ లెవెల్లో కాదు. అందుకనే మీకు ఏంటంటే బేసిక్ బుక్స్ ఎన్సీఆర్టీస్ చదవమని చెప్పి చెప్తారు స్టార్ట్ చేసినప్పుడు. లేదంటే ఏ లక్ష్మీకాంతో లేదంటే కృష్ణారెడ్డి బుక్ పట్టుకోమని ఎవరు చెప్పరు మీకు. ఫైన్, బేసిక్ లెవెల్ నుంచే మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అంటే ఎప్పటి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, స్కూల్, ఇంటర్. బట్ స్వతహాగా మీకు ఏంటంటే దేశంలో ఏం జరుగుతుంది, ఆర్థికమైన మార్పులు ఏమైనా తీసుకొస్తున్నారా, లేదంటే రాజకీయ పరిస్థితులు ఎలాగున్నాయి, లేదంటే అంతర్జాతీయ పరిస్థితులు ఎలాగున్నాయి అనేది ఏంటంటే మీకు స్వతహాగా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది. నెక్స్ట్, సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ లో, కాలేజెస్ లో కూడా ఏంటంటే మనకి ఈ యొక్క బేసిక్ ఫౌండేషన్స్ అనేవి ఇస్తున్నారు. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇంటర్ తో పాటుగా ఏంటంటే ప్రిపరేషన్, ఓకే, ఇంటర్ విత్ సివిల్స్, అలాగే డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ తో పాటుగా ఏంటంటే దిస్ సివిల్స్ కోచింగ్ అనేది ఏంటంటే ఈ మధ్య కాలంలో బాగా ఆదరణ పొందింది.
సో హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎగ్జామ్స్. సో వేరే ఎగ్జామ్స్ తో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ఎలాగండి డిఫరెంట్ అయ్యింది అని మీరు చూసుకుంటే గనక, సో చెప్పాము ఇందాక దాని గురించి మాట్లాడాం. ఏంటి అంటే పుస్తకం చూసి పుస్తకంలో చదివి గుర్తు పెట్టుకొని రాసే ఎగ్జామ్ కాదు. సో సొసైటీ గురించి చదివినప్పుడు సొసైటీలో మనకి థియరీలో ఒక కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రాక్టికల్ గా ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో, లేదంటే ఆడవాళ్ళకి, విమెన్, చిల్డ్రన్, ఓల్డ్ ఏజ్, ఎల్డర్లీ పీపుల్, వీళ్ళకి ప్రాక్టికల్ గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా వాడు ఏంటంటే కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసి అడుగుతాడు. అంటే రోజు న్యూస్ పేపర్లో మీరు చదువుతుంటారు కదా, ఏవో ఒక ఇష్యూస్ వస్తుంటాయి ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ గురించి. సో వాటిని లింక్ చేసి క్వశ్చన్ అడుగుతాడు. అవి అడిగినప్పుడు ఏంటంటే మీరు బుక్ లో ఉన్నవి రాస్తే వాళ్ళు మార్కులు ఎక్కువ వేయరు. మీకు మోర్ ఆర్ లెస్ 10 మార్కుల క్వశ్చన్ కి 150 వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. ఆ 10 మార్కుల క్వశ్చన్ కి కూడా మీరు చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక టాపర్ లెవెల్, లేదంటే బాగా రాసిన వాళ్ళకి వచ్చే మార్క్స్ ఎంత అంటే 6 నుంచి 7. 7 దాటి ఎవరికి వేయరు. ఎందుకు వేయరు అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఎంత బాగా రాసినా హైయెస్ట్ 7 మార్కులు అండి. ఆ 7 మార్కులు కూడా ఎందుకు ఎప్పుడు వేస్తారంటే మీరు స్టాటిక్ పోర్షన్ మీరు ఏదైతే చదువుతారో, ప్రాక్టికల్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో జరుగుతుంటాయో ప్రాక్టికల్ రిలేటెడ్ గా ఉన్నవన్నీ కూడా ఏంటంటే మీరు ఆన్సర్ లో. ఎస్ ఎస్ చెప్పండి, ఎవరు అడుగుతున్నారు? ఓకే, సో మనకి ఏంటంటే బుక్ లో ఉన్నది రాస్తే మాత్రం మార్కులు రావు. బుక్ లో ఉన్న దాంతో పాటు కరెంట్ అఫైర్స్ అన్నవి రాయాల్సి ఉంటుంది. ఓకే, బుక్ లో ఉన్న దాంతో పాటు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా కూడా మనం రాయాల్సి ఉంటుంది. అంటే నిజంగా ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే ఎగుపాడు వ్యవసాయంలో వచ్చే సమస్యలు ఏంటి, అది ప్రాక్టికల్ గా ఎలా ఉంటాయన్నది మీకు అవగాహన ఉండాలి. లేదా పేదరికం, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం, వీటిల్లో ప్రాక్టికల్ గా అసలు ఏం ప్రాబ్లం వస్తుంది, ఎందుకు ప్రాబ్లం వస్తుంది అన్నది వాళ్ళు మీరు పుస్తకంలో నుంచి రాసారా, మీరు అర్థం చేసుకొని మీ సొంతగా రాసారా అన్నది వాళ్ళకి ఆన్సర్ చదవగానే అర్థమైపోతుంది. సో ఆ ఆస్పెక్ట్ లో ఏంటంటే ప్రాక్టికల్ గా అవగాహన అనేది మనం పెంచుకోవాల్సి ఉంటుంది యూపీఎస్సీ ప్రిపరేషన్ లో. పుస్తకంలోంచి మాత్రమే రాస్తే మార్కులు పడవు. ఫైన్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది నెక్స్ట్ చూద్దాం ఒకసారి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కి వచ్చేసరికి మీరు చూసుకుంటే గనక, ఇఫ్ యు సీ 3 స్టేజ్లో ఎగ్జామ్ అవుతుందని చెప్పి మనం చెప్పుకున్నాము. ఒకటి ప్రిలిమినరీ టెస్ట్ ఆర్ ప్రిలిమ్స్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ మెయిన్స్, సెకండ్ స్టేజ్. మూడో స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్ అని చెప్పి పిలుస్తారు, ఆర్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ మన జనరల్ స్టడీస్ దగ్గరికి వద్దాం ఒకసారి. జనరల్ స్టడీస్ దగ్గర మనం చూసుకుంటే ఏంటంటే ఇది ఇంచుమించుగా ఏంటంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఫైన్, 100 క్వశ్చన్స్. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మొత్తంగా ఏంటంటే ఇది 2 మార్క్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటాయి. ఓకే, 100 క్వశ్చన్స్ క్యారీస్ 200 మార్క్స్. టైం ఏమో వచ్చి మీకు ఇచ్చేది 2 అవర్స్. సో 2 అవర్స్ లో మీరు 100 క్వశ్చన్స్ పెట్టాలి, ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే యూ కెన్ సి సిసాట్. ఓకే, పేపర్ 2. ఇందులోకి వచ్చేసరికి మనం ఏం చూస్తామంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పి పిలుస్తాం దీన్ని. సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి, అలాగే ఏంటంటే రీజనింగ్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, ఈ సబ్జెక్ట్స్ అనేవి ఏంటంటే మనకి సిసాట్ లో ఉంటుంది. అండ్ ఇదేంటంటే మనకి సిసాట్ పేపర్ వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా 200 మార్క్సే. 80 క్వశ్చన్స్ 200 మార్క్స్ అండి ఇది. ఇది కూడా ఏంటంటే మీకు 2 అవర్స్ టైం ఉంటుంది, 80 క్వశ్చన్స్. అండ్ ఈ పేపర్ లో ఏంటంటే మీకు మెరిట్ రావాల్సిన అవసరం లేదు, క్వాలిఫైయింగ్. అంటే మీకు ఎంత రావాలి అంటే 200 మార్క్స్ కి మీకు రావాల్సిన మార్క్స్ ఎంత అండి అంటే, ఇఫ్ యు సీ దిస్, 33%. ఎస్ 33% అనేది రావాల్సి ఉంటుంది. ఫైన్, 33%. సో 33% అంటే కరెక్ట్గా 66 మార్క్స్ క్రాస్ చేస్తే మీకు ఏంటంటే యూ విల్ గెట్ క్వాలిఫైడ్. బట్ ఏంటంటే ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా రావడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో పేపర్ అనేది ఏంటంటే సీసాట్ పేపర్ టఫ్ గా వస్తుంది. ఈసారి కొంచెం పర్వాలేదు, బట్ ఏంటంటే ఈ 2024లో ఏంటంటే అంత టఫ్ గా ఇవ్వలేదు. బట్ ఏంటంటే కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ అనేవి ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే వాటిలో అనలిటికల్ రీజనింగ్ అనేది మిక్స్ చేస్తారు. అంటే అక్కడ మీరు 4 ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవడం ఒక కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకో కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అంటే అక్కడ మీకు 4 ఉన్న ఆప్షన్స్ అన్ని ఇంచుమించుగా కరెక్ట్ గానే ఉంటాయి, బట్ అందులో బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఆర్గ్యుమెంట్ ఫర్ దిస్ ప్యాసేజ్, అంటే దానికి కరెక్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, అవతల వాడు ఏదైనా చెప్తే మనం ఇది కాదురా, ఇది నేను చెప్పేది కరెక్ట్ అని మీరు వాదిస్తారు కదా. సో ఆ ప్యాసేజ్ కి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆర్గ్యుమెంట్ ఏంటి. అలాగే కన్క్లూజన్,
అంటే ఇది మొత్తం చదివిన తర్వాత నీకు ఏం అర్థమైంది ఒక లైన్ లో చెప్పు అంటారు కదా. సో అలాగేంటంటే 4 ఆప్షన్స్ ఇస్తారు కన్క్లూజన్ లో. సో ఇలాగంటే అనలిటికల్ రీజనింగ్ అన్నది ఏంటంటే కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ లో మిక్స్ చేస్తారు. ఇలా మిక్స్ చేసిన ప్రాసెస్ లో మీకు ఏంటంటే ఆ క్వశ్చన్స్ ఏంటంటే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. మనకి ఇంగ్లీష్ మంచిగా ఉండి రెగ్యులర్ గా ఆ ప్యాసేజీలు ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీకు అవి వస్తాయి. సో అది ఏం పెద్ద ప్రాబ్లమాటిక్ ఇష్యూ కాదు. బట్ ఏంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్ అవసరం. ఇంతకు ముందులాగా ఏంటంటే అంత ఈజీగా లేదు కాబట్టి మీరు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది కూడా జిఎస్ చదివినట్టుగా రెగ్యులర్ గా యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో అందుకని ఏంటంటే దే ఆర్ మేకింగ్ ఇట్ ఏ బిట్ టఫ్. ఓకే, నెక్స్ట్ మెయిన్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే చూద్దాం ఒకసారి. సో ఇది మొత్తం ఏంటంటే ప్రిలిమ్స్ అంతా కూడా ఏంటంటే 400 మార్క్స్ ఉంటుంది మొత్తం ఎగ్జామ్ టోటల్ బోత్. సో మొత్తంగా ఏంటంటే బట్ క్వాలిఫైయింగ్, ఇది క్వాలిఫైయింగ్ కాబట్టి మనం ఏంటంటే దీన్ని మాత్రమే కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం 200 మార్క్స్ ని. సో ఇక్కడ ఏంటంటే 33% వస్తే సరిపోతుంది కాబట్టి. నెక్స్ట్ మెయిన్స్ దగ్గరకు వద్దాం ఒకసారి. మెయిన్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మనకు చూసుకుంటే మొత్తంగా 9 పేపర్లు ఉంటాయండి. ఆ 9 పేపర్లలో 2 లాంగ్వేజ్ పేపర్స్, అవి క్వాలిఫైయింగ్. ఓకే, 2 పేపర్స్ ఉంటాయి. ఆ 2 ఏంటి అంటే ఒకటి ఇంగ్లీష్, రెండోది ఏంటంటే ఏ రాష్ట్రానికి తగిన వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్. అంటే మన ఆంధ్రాకి తెలంగాణకి అయితే తెలుగు, కర్ణాటకకి అయితే కన్నడ ఉంటుంది. ఇలాగా ఏ స్టేట్ కి సంబంధించిన రీజనల్ లాంగ్వేజ్. సో క్యాండిడేట్స్ ఏంటంటే 2 పేపర్స్ కూడా కంపల్సరీ, లాంగ్వేజ్ పేపర్స్ అనేవి దే ఆర్ కంపల్సరీ. ఫైన్, ఇవి రాయాల్సిందే ఖచ్చితంగా. కంపల్సరీ. ఓకే, ఇదేంటంటే 300 మార్క్స్ ఈచ్ ఉంటుంది లాంగ్వేజ్ పేపర్స్ అనేవి, 300 మార్క్స్ ఈచ్. సో ఇది క్వాలిఫైయింగ్. ఎంత అండి క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే 25% ఇస్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద లాంగ్వేజ్ పేపర్స్. అంటే 25% అంటే మీకు 300కి ఇంచుమించుగా మీకు ఎగ్జాక్ట్ గా ఏంటంటే 75 మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. ఓకే, 75 మార్క్స్. బట్ ఏంటంటే క్వాలిఫైయింగ్ మీకు చూస్తే చాలా తక్కువ, ఇంత తక్కువ ఉంది ఏంటి అని అనిపిస్తుంది. బట్ లాంగ్వేజెస్ అంత తక్కువ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే చాలా మంది లాంగ్వేజెస్ లో పోయిన వాళ్ళు కూడా ఉంటారు జనరల్ స్టడీస్ బాగా పర్ఫామ్ చేసి. మీరు ఈ లాంగ్వేజ్ ఇక్కడ సీసాట్, ఇక్కడ లాంగ్వేజ్ పేపర్స్, ఇవి క్వాలిఫై అయితేనే మిగిలిన పేపర్స్ ఎవాల్యుయేట్ చేస్తారు. ఒకవేళ మీరు ఇక్కడ సీసాట్ సరిగ్గా క్వాలిఫై అవ్వకుండా మీకు జనరల్ స్టడీస్ ఎంత బాగా రాసినా సరే ఈ పేపర్ మీద అసలు కరెక్షనే చేయరు. అలాగే మీరు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇఫ్ యూ సీ 2 పేపర్స్ ఆర్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్ మీరు క్వాలిఫై అంటే 25% మీరు దాటి క్రాస్ చేస్తేనే మీకు అంత మార్క్స్ వస్తేనే ఈ మిగిలిన 7 పేపర్లు ఎవాల్యుయేట్ చేస్తారు, లేదంటే ఆ 7 పేపర్లు ఎవాల్యుయేట్ చేయరు. ఇది కూడా ఏంటంటే మనకి ఈ 7 పేపర్స్ లోనే మనకు ఆప్షనల్ పేపర్ కూడా ఉంటుంది. మొత్తంగా ఏంటంటే ఇది 250 మార్క్స్ ఈచ్. సో 250 మార్క్స్ ఈచ్ పేపర్. అండ్ అలాగా 7 పేపర్స్ అనేది మీరు చూసుకుంటే ఫైన్ 7 పేపర్స్, రైట్? ఓకే, 7 పేపర్స్ ఇన్ టోటల్. ఓకే, 25 7 170 250. ఓకే, 1750 మార్క్స్ మెయిన్స్. సో ప్రిలిమ్స్ ఇంకా ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచరే. ఇక్కడ కూడా ఏంటంటే జనరల్ స్టడీస్ మెరిట్ లో కంటే ఇది క్వాలిఫై అయ్యి ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో జనరల్ స్టడీస్ లో మార్క్స్ మీద మెరిట్ లో కన్సిడర్ చేసుకొని వాళ్ళు మెయిన్స్ రాస్తారు. ఆ మెయిన్స్ రాసిన వాళ్ళు ఏంటంటే 1750 మార్క్స్ కి మెయిన్స్ అనేది రాయడం జరుగుతుంది. ఇలాగ ఏంటంటే ఇందులో 7 పేపర్స్ ఉంటాయని చెప్పాం. అవి ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్ లో ఏంటంటే విల్ బి డిస్కసింగ్. నెక్స్ట్ మూడో స్టేజ్ వచ్చేసరికి ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్ అని చెప్పాం కదా. ఇఫ్ యూ సీ ఇంటర్వ్యూ, ఫైన్, ఇది ఒక 275 మార్క్స్ ఉంటుంది మొత్తం. ఫైన్, సో ఇన్ టోటల్ ఏంటంటే మనకి 1750 ప్లస్ 275. దిస్ ఇస్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఏంటి అంటే మనకి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లోకి వచ్చేసరికి ఆల్రెడీ లాంగ్వేజ్ పేపర్స్ అని చెప్పాము, 300 మార్క్స్ 300 మార్క్స్. ఫైన్, 300 మార్క్స్. నెక్స్ట్ జనరల్ ఎస్సే, ఇవన్నీ కూడా ఏంటంటే ఈచ్ 250 మార్క్స్ అండి. కానీ ఇదేంటంటే మనకి మెరిట్ లో కన్సిడర్ చేయరు, ఇది నాట్ కన్సిడర్డ్ ఇన్ మెరిట్. ఫైన్, మిగిలినవన్నీ కూడా ఏంటంటే 250 మార్క్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మెరిట్ లో కన్సిడర్ చేస్తారు. ఫైన్, ఆప్షనల్. సో ఆప్షనల్ అనేది ఏంటంటే ఇఫ్ యూ సీ ఇవన్నీ జనరల్ స్టడీస్ పేపర్లు. ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే కనుక పేపర్ 6 అండ్ పేపర్ 7
ఇవి రెండు కూడా ఏంటంటే ఆప్షనల్ పేపర్స్ కి సంబంధించింది. ఆప్షనల్ అనేవి ఏంటంటే మనం చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అండి ఫైనల్ మెరిట్ లిస్ట్ లో, ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో ఇన్ మెరిట్ లో ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి. సో రెండు పేపర్స్ అనేవి మనకు ఆప్షనల్ లో రాయాల్సి ఉంటుంది. ఒకే సబ్జెక్ట్ బట్ ఏది తీసుకున్నా సరే దానికి రెండు పేపర్స్ ఉంటాయి. ఆ రెండు పేపర్స్ రాయాల్సి ఉంటుంది. సో మనం ఇందాక టఫ్నెస్ అని చెప్పేసి అనుకున్నాం కదా, ఎందుకు టఫ్ గా ఉంటుంది, ఎందుకు ఎందుకు మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే మనకి రోజుకు ఒక పేపర్ ఉండదు బేసిక్ గా ఇక్కడ ఎగ్జామ్ లో. ఈ రెండు లాంగ్వేజ్ పేపర్లు ఉన్నాయనుకోండి, సో ఇంగ్లీష్ మార్నింగ్ సెషన్ లో ఉంటుంది, రీజనల్ లాంగ్వేజ్ తెలుగు ఈ ఆఫ్టర్నూన్ సెషన్ లో ఉంటుంది, అలాగే జనరల్ ఎస్సే, ఓకే, అలాగే నెక్స్ట్ జనరల్ స్టడీస్ 1, ఇవి రెండు ఏంటంటే ఒక మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్. అలాగే ఇవి రెండు జనరల్ స్టడీస్ పేపర్ 2 and 3 మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ నెక్స్ట్ డే. అలాగే ఇది వచ్చేసరికి ఏంటంటే ఇది ఇంకొక రోజు ఉంటుంది. అలాగే వచ్చేసరికి ఆప్షనల్ పేపర్ 1, ఆప్షనల్ పేపర్ 2, ఇలా మొత్తంగా ఏంటంటే మనకి యూ కెన్ సీ దీస్ థింగ్స్ ఇన్ ఒక రోజులోనే రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. అండ్ ప్రతి పేపర్ లో కూడా ఎన్నో ఆప్షనల్ పక్కన పెట్టేస్తే జిఎస్ పేపర్స్ లో అన్నింటిలో కూడా ఏంటంటే 3 నుంచి 4 సబ్జెక్ట్స్ అనేవి మనకు ఉంటాయి. సో దీని వల్ల ఏంటంటే మనకి ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేయడం అనేది ఏంటంటే అందరికీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేయడం అనేది ఏంటంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. దానికే ఏంటంటే ప్రాక్టీస్ కావాలి. సో ఎంత కమాండ్ సబ్జెక్ట్ మీద మీకు ఎంత కమాండ్ ఉంటే మీకు ఎగ్జామ్ లో అంత ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఓకే, సో దానికే ఏంటంటే మన సొంత నోట్స్ లో ఎంత మనకి ఇన్స్టిట్యూట్స్ లో వీటిలో మనం ఎంత బాగా చెప్పినా సరే, ఎంత మంచి నోట్స్ ఇచ్చినా సరే, మీకంటూ మీ సొంత నోట్స్ ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకోవడానికి మెయిన్స్ కి చాలా అవసరం. ఓకే, ఎందుకంటే ఎగ్జామ్ ముందర మీరు రివిజన్ చేసుకోవడానికి పుస్తకాలు తీసి స్టాండర్డ్ బుక్స్ తీసి మీరు రివిజన్ చేయలేరు. ఓకే, సో ఆప్షనల్ గురించి ఏంటంటే మనము ఆల్రెడీ ఇంకో వీడియో అనేది చేస్తాము. ఆప్షనల్ ఎలా చూస్ చేసుకోవాలి, ఏ ఆప్షనల్ అయితే స్కోరింగ్ ఉంటుంది, అండ్ లాస్ట్ డికేడ్ లో అంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో మనకి ఏంటంటే ఏ ఆప్షనల్స్ నుంచి ఎక్కువ తీసుకుంటున్నారు అనేది మనం ఏంటంటే ఇంకొక వీడియోలో వి విల్ బి సీయింగ్ టువర్డ్స్ దిస్. ఫైన్, ఓకే. సో ఎస్, చాలా మంది ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ నోషన్ ఉండేది, ఎవరి దగ్గర జాయిన్ అయితే మాకు బాగా అంటే మాకు గ్యారంటీగా సర్వీస్ వస్తుందని చెప్పేసి దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ వాట్ ఇస్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ ఫ్యూ పీపుల్. సో ఎవరి దగ్గర జాయిన్ అయితే సర్వీస్ రావడం కాదండి. సో సీ ది స్టేట్మెంట్, సక్సెస్ కెనాట్ బి అష్యూర్డ్, ఇట్ హ్యాస్ టు బి అచీవ్డ్. సో సక్సెస్ అన్నది ఏంటంటే అది దానికి ఒక ఏంటంటే స్టాండర్డ్ ఫార్ములా అనేది లేదండి. సో ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వాళ్ళ సొంత ఫార్ములా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరికీ ఒక కామన్ ఫార్ములా అనేది ఉండదు. ఎందుకంటే అలా ఉంటే జాయిన్ అయిన ప్రతి వాళ్ళు సర్వీస్ లో ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే మీరు చదివే పద్ధతి, మీరు చేసుకునే ప్లానింగ్ అనేది అది మీకు సూటబుల్ గా ఉంటుంది. ఆ ప్లాన్ తీసుకొని ఇంకొకటి ప్లాన్ చదువుకుంటే అది అతనికి అంత ఇంకొక క్యాండిడేట్ కి అంత సూటబుల్ గా ఉండకపోవచ్చు. సో అలాగేంటంటే ఎవరి సొంత ప్లానింగ్ వాళ్ళకు ఉండాలి ఈ ప్రిపరేషన్ లో. కొంత గైడెన్స్ అనేది, మెంటర్షిప్ అనేది మనకి అవసరం అవుతుంది. ఆ రోల్ అన్నది ఏంటంటే మనకి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నవి ఫిల్ చేస్తాయి. బట్ ఫైనల్ గా ఏంటంటే మీరు ప్లానింగ్ స్ట్రాటజీ అంతా కూడా ఏంటంటే అది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇంకొకళ్ళ ప్లాన్ తీసుకొని మేము ఎగ్జిక్యూట్ చేసుకుంటామంటే అది మీకు సూట్ అవ్వకపోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అగైన్.
Okay. Hello aspirants, please stay tuned all of you. Session ఇంకా ఉంది. Please join friends. Session would be continued. Please stay tuned all of you. Yeah. Okay sir. Yeah. So friends, ఇప్పటి వరకు మీకు శ్రీనాథ్ సార్ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి చాలా విషయాలన్నీ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఓకే, నేను కేవలం ఒక 15 minutes లో మీకు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, 22 ఏళ్ళకి మనం సివిల్ సర్వీసెస్ సాధించాలంటే మన ప్రిపరేషన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం అంటే, సో ఫ్రెండ్స్, ఐఏఎస్ ప్రిపరేషన్ ఇట్స్ ఏ ప్లాన్. డోంట్ కాల్ ఇట్ యాజ్ ఎ డ్రీమ్, ఇట్స్ ఎ ప్లాన్. ప్రణాళికాబద్ధంగా చదివినప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం. సో ఫ్రెండ్స్, మరి థాట్ ఆఫ్ ద డే, ఒక శిల్పం ఎన్ని ఉలిపోట్లను భరిస్తే చివరికి ఒక రూపాన్ని సంతరించుకుంటూ వస్తుంది. కాబట్టి మన ప్రిపరేషన్లో కూడా చాలా ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, చాలా వరకు అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వాటన్నిటిని అధిగమిస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. శ్రీశ్రీ అన్నట్టుగా కష్టాలు నష్టాలు సతులు సుతులు వస్తాయి పోతాయి, కానీ కానీ గానం ధ్యానం అంటాడు శ్రీశ్రీ. సో కాబట్టి ఏంటంటే, ఏది కూడా తనంతట తానే నీ దరి చేరదు, శోధించి సాధించాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఐ టోల్డ్ యూ 22 ఏళ్ళకే మనం సివిల్ సర్వీసెస్ సాధించాలంటే ఇక్కడ మన అప్రోచ్ అనేది, అంటే మన ప్రిపరేషన్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభించాలని అంటే, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ స్థాయి నుంచి మనం ప్రిపరేషన్ ప్రారంభించాలి. సో ఈరోజు సెషన్లో డిగ్రీ స్థాయి నుంచి ప్రిపరేషన్ ప్రారంభిస్తే, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అకాడమిక్స్ చదువుతూ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఎన్సీఆర్టీ బుక్స్ 6th to 12th ఎన్సీఆర్టీ పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుతూ రావాలండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇక్కడ చూడండి అమ్మా, అంటే ఇక్కడ అకాడమిక్స్ చదువుతూ, ఒకవైపు అకాడమిక్స్ చదువుతూ ఇంకోవైపు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఇక్కడ మనం చేస్తూ రావాలి. ఇప్పుడు డిగ్రీ అనేది 3 ఏళ్ల పాటు మీకు ఉంటుంది. ఓకేనా? అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఏం చదవాలి, సెకండ్ ఇయర్లో ఏం చదవాలి, అండ్ థర్డ్ ఇయర్లో ఏం చదవాలి. ఇక్కడ అకాడమిక్స్తో పాటు సివిల్స్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సిస్టమేటిక్, చాలా ఆర్గనైజ్డ్గా చదివితేనే మనం సాధించగలం. అయితే ఇక్కడ మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మీరు అకాడమిక్స్ చదువుతూ, ఇప్పుడు అకాడమిక్స్ అనేది మనకి 9 to 1 వరకు, 9 to 1 PM వరకు అకాడమిక్స్ చదువుతూ వస్తారు. ఈవెన్ ఇక్కడ కూడా మా కాలేజీలో కూడా అదే విధంగా మీకు టీచ్ చేయడం జరుగుతుంది. 9 to 1 PM అకాడమిక్స్ చదువుతారు, ఫాలోడ్ బై ఇక్కడ మీకు 2 to 5 PM అనేది 2 to 5 PM సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఎన్సీఆర్టీ బుక్స్ 6th to 12th ఎన్సీఆర్టీ బుక్స్, వీటి మీద ఫస్ట్ మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఓకేనా? అండ్ సెకండ్ ఇయర్కి వచ్చినప్పటికీ డిగ్రీ సెకండ్ ఇయర్లో అకాడమిక్స్తో పాటు అడ్వాన్స్డ్ బుక్స్, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ కావచ్చు, ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్, ఇలాంటి పుస్తకాలన్నీ కూడా చదవాల్సిన ఆవశ్యకత ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి అడ్వాన్స్డ్ బుక్స్, అకాడమిక్స్తో పాటు అడ్వాన్స్డ్ బుక్స్ సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పటికీ అకాడమిక్స్తో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్ అండ్ టెస్ట్ సిరీస్, ఈ విధంగా ఫుల్ లెంత్ ప్రిపరేషన్ అనేది ఇక్కడ మీకు ఫైనల్ ఇయర్లో ఉంటుంది. సో ఈ విధంగా 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఓకేనా, మీరు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా క్రాక్ చేయగలుగుతారు. ఎందుకంటే 3 సంవత్సరాల పాటు సివిల్ సర్వీసెస్ పై సుదీర్ఘంగా మీరు ప్రిపేర్ అవుతూ వస్తారు కాబట్టి డెఫినెట్గా క్రాక్ చేయగలుగుతారు. ఈ సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే మినిమం 1.5 year ప్రిపరేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ. అంటే చాలా మంది డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే బీటెక్ కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రిపరేషన్ ప్రారంభిస్తూ వస్తారు. సో దానివల్ల ఎగ్జామ్ ప్రిపరేషనే మినిమం 1.5 year, ఎగ్జామినేషన్ ప్రాసెస్ 1 year. సో కాబట్టి ఇంకా బాగా టైం అయిపోతూ వస్తుంది అనమాట. ఇప్పుడు బీటెక్ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభిస్తే అది కాస్త ఒక 3 years పాటు టైం తీసుకోవడం, ఒక దాని మీద సరైన అవగాహన లేకపోవడం, దానివల్ల ఏమవుతుందంటే ఏజ్ అలా బారైపోతూ రావడం.
సో ఎర్లీ స్టేజ్లో ప్రిపరేషన్ ప్రారంభించడం వల్ల 22 ఏళ్ళకి ఈ విధంగా సిస్టమేటిక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ప్రిపరేషన్ ప్రారంభిస్తే 22 ఏళ్ళకి సివిల్ సర్వీస్ సాధించడం ద్వారా మీకు అడ్వాంటేజ్ ఏంటంటే 35 to 40 ఇయర్స్ మీరు సో దేశానికి మంచి సర్వీస్ అందించగలుగుతారు. క్యాబినెట్ సెక్రటరీ వరకు కూడా రీచ్ అవ్వగలుగుతారు. దట్స్ ద అడ్వాంటేజ్ అని. సో కాబట్టి ఎర్లీ స్టార్ట్ ఇట్స్ ఆల్వేస్ వెల్కమ్. క్లియర్? సో ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మీకు సిస్టమేటిక్ గా మేము కూడా ఇదే విధంగా మీకు క్లాసెస్ డీల్ చేస్తూ వస్తాం. ఓకే, నౌ సో ఫ్రెండ్స్, మరి అవర్ అప్రోచ్ ఏ విధంగా ఉంటుందని అంటే ఓకే, ఇక్కడ చూడమ్మా. స్టెప్ 1 ఏంటంటే మీకు ఏ విధంగా ఇక్కడ సింపుల్ గా ఇన్ బ్రీఫ్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఏ విధంగా మీకు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తూ వస్తామనేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. మీకు ఆల్రెడీ శ్రీనాథ్ సార్ కూడా చాలా వివరంగా మాట్లాడుతూ వచ్చారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. వెన్ యూ ప్లే ఎనీ గేమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ద గేమ్. దెన్ ఓన్లీ కెన్ ప్లే ద గేమ్ అట్ యువర్ లెవెల్ బెస్ట్. యాజ్ సింపుల్ యాజ్ దట్, హియర్ ఆల్సో ద సేమ్. ఏదైనా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు సిలబస్ ఏంటి, ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఇక్కడ చదవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇంకా మాట్లాడుకోవాలంటే ఏం చదవకూడదని తెలుసుకోవాలి. దెన్ అల్టిమేట్లీ యూ విల్ బి ఇన్ ది విన్నర్ సైడ్. ఓకే, సో ఫ్రెండ్స్, స్టెప్ 1 అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. స్టెప్ 2 లెర్నింగ్ బేసిక్స్. ఐ టోల్డ్ యూ ఫస్ట్ ఇయర్ లో మీకు బేసిక్స్ సంబంధించి ఎన్సీఆర్టీ బేసిక్స్ పై ప్రధానంగా అవగాహన ఉంటుంది. సో దానికి సంబంధించి సెషన్స్ ఉంటాయి. అనాలిసిస్ ద సిలబస్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిలబస్ ని బాగా అర్థం చేసుకోవాలి. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఇప్పుడు క్రికెట్ ఆడే ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా తెలుసుకునే ఆడతాం, అవునా? సో కాబట్టి సిలబస్ మీకు క్లియర్ గా అవగాహన ఉండాలి. లోతుగా సిలబస్ ని అర్థం చేసుకోవాలి. అండ్ స్టెప్ 4కి వస్తే ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్. మెయిన్స్ కి వచ్చేటప్పటికి ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దేర్ ఇస్ అ స్పెసిఫిక్ వర్డ్ లిమిట్. విత్ దట్ స్టిపులేటెడ్ టైం పీరియడ్ లో మనం రాయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సో వర్డ్ లిమిట్ తో రాయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా చేయాలి, ఏంటి, వాట్ ఈజ్ వాట్, ఇవన్నీ కూడా మీకు సో నేర్పించడం జరుగుతుంది అనమాట. అండ్ మేకింగ్ ఓన్ నోట్స్ అండ్ రివిజన్. వెనెవర్ యూ గో త్రూ ఎనీ నోట్స్, ఎనీ న్యూస్ పేపర్ లైక్ హిందూ, సో టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, మీరు ఏదైతే న్యూస్ పేపర్ రెగ్యులర్ గా రెఫర్ చేస్తూ ఉంటారో ఇక్కడ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నోట్స్ కూడా చాలా గన్ షార్ట్ గా స్నిప్పెట్స్ పాయింట్ ఆఫ్ రాస్తూ రావాలి. అండ్ దాట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ క్విక్ రివిజన్. క్లియర్? ఎనీవే, మేకింగ్ ఓన్ నోట్స్ అండ్ రివిజన్ అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది డిగ్రీతో పాటే. ఇక్కడ ప్రధానంగా డిగ్రీతో పాటు ఏ విధంగా సివిల్స్ కి సన్నద్ధం కావాలి అనే అంశంపై ఇక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి కేవలం సో ఫస్ట్ ఇయర్ లో కానీ, సెకండ్ ఇయర్ లో కానీ, థర్డ్ ఇయర్ లో కానీ ఏ విధంగా సివిల్ సర్వీసెస్ కి అకాడమిక్స్ తో పాటు ప్రిపేర్ కావాలి అనే అంశంపై ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఈవెన్ 3 years లో కూడా మేకింగ్ ఓన్ నోట్స్ అండ్ రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఐ టోల్డ్ యూ రెగ్యులర్ గా ఉంటుంది మీకు 3 years పాటు అకాడమిక్స్ తో పాటు. అండ్ మెంటరింగ్ ఇన్ ఎ రైట్ వే, క్లియర్ కట్ మెంటార్షిప్ అనేది ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్, లాస్ట్ ఆబ్వియస్లీ సక్సెస్. ఫ్రెండ్స్, ఓకేనా? సో ఈ 3 years చాలా సిస్టమేటిక్ గా ఆర్గనైజ్డ్ గా చదివితేనే సక్సెస్ అవుతారు. సిలబస్ ఆబ్వియస్లీ వుడ్ బి లెంతీ. కాకపోతే అంత పెద్ద సముద్రంలో కూడా ఒక చిన్న నావ వలె మనం ఈజీగా ఏదొచ్చు. ఓకేనా? సో చాలా మంది జనరల్ గా ఏం మాట్లాడుతూ ఉంటారంటే సివిల్ సర్వీసెస్ టు సమ్ ఎక్స్టెంట్ టఫ్ అని చెప్పేసి అంటారు. టఫే కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే అంత పెద్ద సముద్రాన్ని కూడా చాలా ఈజీగా మనం ఏదొచ్చు. ఎలా అంటే సో ప్రాపర్ అప్రోచ్, క్లియర్ కట్ స్ట్రాటజీ, డైరెక్షన్. And most of the students, they got failure because the reason they have no clear cut strategy and direction, and there is no other reason behind this. Clear all of you friends? Okay, now so friends, మరి integrated approach మీరు ఈ విధంగా 3 years 3 సంవత్సరాల పాటు అకాడమిక్స్ చదువుతూనే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఏంటంటే ఇలా ప్రిపేర్ కావడం వల్ల ఆబ్వియస్లీ మన ఫస్ట్ టార్గెట్ ఏంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలి. ఈ హైయర్ స్టాండర్డ్ ఎగ్జామ్ ఆబ్వియస్లీ హైయర్ స్టాండర్డ్ ఎగ్జామ్. సో దీంతో పాటు మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు క్రాక్ చేయగలుగుతారు. ఇంత హైయర్ లెవెల్లో చదివినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎన్డీఏ కావచ్చు. సో ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మీరు క్రాక్ చేయగలుగుతారు. క్లియర్? సో డిగ్రీ ప్లస్ గవర్నమెంట్ జాబ్, ఇన్ అదర్ వర్డ్స్ డెఫినెట్ గా మన ఫస్ట్ టార్గెట్ సివిల్ సర్వీసెస్. దీంతో పాటు ఇవి కూడా క్రాక్ చేయగలుగుతారు లెవెల్ 2 తీసుకున్నట్లయితే. అండ్ లెవెల్ 3 వస్తే మీకు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్,
ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఇవి సాధించగలుగుతారు. సేమ్ ఇదే ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఉంటుంది. మోరలెస్ సిలబస్ కూడా మీకు రెలవెంట్ గా ఉంటుంది. అండ్ లెవెల్ 4 ఆబ్వియస్ ఫ్రెండ్స్, కార్పొరేట్ ట్రైనింగ్, జాబ్స్ ఇన్ ఎంఎన్సీస్. ఓకే, నౌ సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావడం వల్ల. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ప్రోగ్రామ్ ఏ విధంగా మీకు మేము ఏ కోర్సెస్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నామంటే మీరు ఒక్కసారి గమనిస్తే, ఇక్కడ చూడండి అమ్మా. సో ఫ్రెండ్స్, రావుస్ ఐఏఎస్ అకాడమీ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ డే కమ్ రెసిడెన్షియల్ ఏసీ క్యాంపస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని వసతులు కూడా మీకు ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అండ్ స్టడీకి క్లియర్ కట్ అట్మాస్ఫియర్ ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తూ వస్తున్నాము. ఓకే, సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ హైలైట్స్ చూసినట్లయితే ఇక్కడ మీకు నేషనల్ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ ఇక్కడ మీకు టీచ్ చేస్తూ వస్తారు. అండ్ డబుల్ ట్రాక్ టీచింగ్ మెథడ్, కాంప్రహెన్సివ్ అప్రోచ్, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. అండ్ ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఐఏఎస్ ఆఫీసర్తో మీకు ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా ఉంటాయి. క్లియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, మార్నింగ్ 9 to 1 PM అనేది మీకు అకాడమిక్ సెషన్స్ ఉంటాయి. అండ్ 2 to 5 PM అనేది ఏ విధంగా ఉంటుందంటే మీకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఉంటుంది అనమాట, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో. ఓకేనా? ఐ టోల్డ్ యూ ఆల్రెడీ అవర్ కరికులం. మార్నింగ్ మీకు డిగ్రీ క్లాస్ ఉంటాయి, ఆఫ్టర్నూన్కి వస్తే మీకు ఐఏఎస్ క్లాస్ ఉంటాయి. అండ్ మీకు వీక్లీ ఇంటరాక్టివ్ సెషన్స్ అనేవి ఉంటాయి, ఐఏఎస్ ఆఫీసర్తో మీకు ఇంటరాక్టివ్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ మేము ఏ కోర్సెస్ అందిస్తున్నాము, మీకు అందించేటటువంటి కోర్సెస్ ఏంటి ఒక్కసారి చూద్దామండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు డిగ్రీ ప్లస్ ఐఏఎస్తో బిఏ, బిఎస్సి, బీకామ్, బీబీఏ ఈ కోర్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఈ కోర్సెస్ని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ కోర్సెస్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు అండి. బిఏ, బిఎస్సి, బీకామ్ అండ్ బీబీఏ వీటితో పాటు ఐఏఎస్ కోచింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ కోర్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎటువంటి క్వెరీస్ ఉన్నా 9182848190, 9866362667 ఈ నెంబర్లు సంప్రదించగలరు. ఓకే, సో ఫ్రెండ్స్, మరి విజిట్ అవర్ క్యాంపస్, కాలేజ్ని ఒకసారి అందరూ కూడా విజిట్ చేయండి. సో దట్ మీకు ఒక నమ్మకం అనేది కలుగుతూ వస్తుంది, ఇక్కడ మేము ప్రిపేర్ అవ్వచ్చా సివిల్ సర్వీసెస్ అనేది, డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ మేము ప్రిపేర్ అవ్వచ్చా అనేది మీకు ఇక్కడ సో నమ్మకం కలుగుతుంది. ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు మీ పేరెంట్స్తో ఒకసారి ఈ క్యాంపస్ని అందరూ కూడా విజిట్ చేయండి. సో విజిట్ చేస్తే మీకు దెన్ డెసిషన్ తీసుకోండి, ఇక్కడ మేము సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావడానికి అనుకూలమైన వాతావరణం ఉందా లేదా అన్ని ఆలోచన చేసిన తర్వాతనే ఒక డెసిషన్ తీసుకోండి. ఆఫ్టర్ కన్సిడరింగ్ ఆల్ ఫ్యాక్ట్స్ దెన్ టేక్ ఏ ఫైనల్ డెసిషన్ ఆన్ దట్. ఓకే, సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే విజిట్ చేయండి, పేరెంట్స్తో రండి. ఓకేనా అభ్యర్థులందరూ? సో ఫ్రెండ్స్, జనరల్గా ఇవి ఇక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మీద అవగాహన ఉండాలి. సిలబస్ మీద అవగాహనతో పాటు ఎన్సీఆర్టీస్ మీరు చదవడం ప్రారంభించాలి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మీకు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెట్ అనేది ఉండాలి. ఓకేనా? సిలబస్ తర్వాత ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెట్ కావచ్చు, సివి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. ఎన్సీఆర్టీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుతూ రావాలి. అండ్ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ వెన్ ఎవర్ యూ గో త్రూ ఎనీ మెటీరియల్, ఎనీ బుక్, సో ఎనీ మ్యాగజైన్, ఎనీ న్యూస్ పేపర్, prepare your own notes all the time. That would be helpful for your quick revision. Okay, and time management at the time of preparation, so at the time of examination, very very important. And go through the previous papers I told you already, and practice mock tests both online as well as offline. Offline lo answer writing practice అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రిలిమ్స్ విషయానికి వస్తే మాక్ టెస్ట్ లో ప్రాక్టీస్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ వస్తుంది. సో దట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయడం వల్ల వేర్ యూర్ ఇన్ ద కాంపిటీషన్ యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్, your preparation is in right direction or not, you can check yourself. Clear friends? So this what friends, brief information. మరి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వండి, డిగ్రీతో పాటు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది. ఓకేనా? సో వెరీ ఎర్లీగా మీరు స్టార్ట్ చేసినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. 22 ఏళ్ళకి ఐఏఎస్ సాధించాలంటే ఐ టోల్డ్ యూ ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ స్థాయి నుంచి సిస్టమేటిక్గా ప్రిపరేషన్ ప్రారంభించి వెళ్తే డెఫినెట్గా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలండి. ఇఫ్ యూ థింక్ పాజిటివ్ యూ క్యాన్, ఇఫ్ యూ థింక్ నెగిటివ్ you can't friends. ఒక వ్యక్తి తలుచుకుంటే 90% పూర్తి చేయగలరు. You have to believe in yourself. So all the best. Thank you. Have a nice day.